ఇక దయచేసి ఎవరు అటు ఇటు తిరగొద్దు, శ్రద్ధ కూర్చోండి. నేను చెబుతున్న ప్రతి సంగతిని బైబిల్లో అలా ఉందో లేదో చూస్తూ వినండి. లేకపోతే నేను చెప్పే సంగతులు మీకు అర్థం కావు. మనం కథలు చెప్పే వాళ్ళమైతే కథలు మీకు బైబిల్ అవసరం లేదు. వాక్యాలు క్రమానుగతంగా ఒకదాని వెనక ఒకటి వివరించుకునే వాక్యపు పరిమాణము దేవుడు మనకిచ్చాడు కనుక వాక్యం చూస్తూనే వినండి. ఒకవేళ ఎవరైనా భక్తులు, సోకైన భక్తులు ఎవరైనా సోగ్గా బైబిల్ లేకుండా వస్తే సిగ్గు లేకుండా పక్కవారు బైబిల్ చూడండి. ఎందుకంటే బైబిల్ లేకుండా సభలకు వచ్చే భక్తులు కూడా ఉంటారు. అలాంటి సిగ్గులేని భక్తులు ఎవరైనా ఉంటే పక్కవారు బైబిల్ చూడండి. బైబిల్ చూస్తూ వినండి. ఓకే, చూద్దాం. ఎంతమంది వార్తలు చూస్తున్నారు లేదో నాకు తెలియదు, కానీ వార్తల్ని గమనించండి. సమాజంలో జరుగుతున్న కొన్ని భీకర సంగ్రామపు వార్తలు మనకు వినబడుతున్నాయి. బైబిల్కి జరుగుతున్న పరిస్థితులకి సంబంధాలు ఉన్నాయి. ఆ వాక్యపు వెలుగులో ఈ సమాజాన్ని చూడగలిగితే మన బ్రతుకుల్ని మనం ఎలా సిద్ధం చేసుకోవాలో మనకు అర్థమవుతుంది. ఏమి కనబడుతుందండి సమాజంలో అంటే? హత్యలు, రాజకీయపు హత్యలు, పరువు హత్యలు, ప్రేమకు హత్యలు, మనుషుల్ని కోడులను కోసినట్టు, మేకలను కోసినట్టు సాటి మానవుణ్ణి పరిగెట్టించి నరుక్కుంటున్నారు. అప్డేట్ కల్చర్లో ఉన్న అగ్రదేశాలు తుపాకీలు పైకెత్తుకుని పేల్చుకుని చంపేసుకుంటున్నారు. వార్తలు ఎంతమంది మీరు గమనిస్తున్నారు లేదో కానీ 3వ ప్రపంచ యుద్ధానికి ప్రపంచం అడుగులు వేస్తోంది. మొదటి ప్రపంచ యుద్ధానికి లక్షల మంది చనిపోయారు. 2వ ప్రపంచ యుద్ధానికి లక్షల మంది చనిపోయారు. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం వస్తే లక్షల మంది చనిపోరు. మొత్తం భూమే చచ్చిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి దేశం దగ్గర భయంకరమైన టెక్నాలజీతో కూడుకున్న బాంబులు ఉన్నాయి. ఒక దేశం కుమ్ములాడుకొని ఈ కుమ్ములాట మధ్య ఏం చేస్తారంటే అమాయకుల్ని చంపేస్తారు. తెలుగులో సామెత ఉంది, దున్నపోతూ దెబ్బలాడుకుని లేగదోళ్ళని చంపేసాయంట మధ్యలో. అగ్రదేశాలు కొట్టుకుంటే ఏమవుద్ది? చనిపోతుంది. ప్రపంచ దేశాలు చనిపోతాయి. అలాంటి గడియలన్నీ కనబడుతున్నాయి. యేసుప్రభు చెప్పాడు, ఆయన వెళ్ళిపోతున్న గడియల దగ్గరకు వచ్చాయి. ఆ గడియలు వెళ్ళిపోతున్నప్పుడు ఆయన చెప్పకనే చెప్పాడు, ఇదిగో సొసైటీలో మీకు ఇలాంటి వినపడుతున్నప్పుడు మీరు గమనించండి, ఆ గడియలు దగ్గరలోనే ఉన్నాయి. ఏం కనబడుతున్నాయి ప్రభు? మనుషులలో ప్రేమ చల్లగారిపోతుంది. మనసులో ప్రేమ పూర్తిగా కనుమరుగైపోతుంది. మానవత్వం ఉండదు, ప్రేమతత్వం ఉండదు. అనురాగరహితులు, అబద్ధికులు, వేషధారులు, మోసపరచువారు, తల్లిదండ్రులకు అవిధేయులు. ఈ సిమ్టమ్స్, ఈ చెబుతున్న గుర్తులు ఎప్పుడైతే కనబడుతున్నాయో ప్రభు అన్నాడు, నేను సమీపమునే ఉన్నాను అన్నాడు. అంటే ఈ హత్యల పరంపర చూస్తుంటే ఇవి దేనికి సంకేతం? ప్రభువు దగ్గరలోనే ఉన్నాడు. అనురాగరహితులు అంటే ఇక పూర్తిగా చేసిన మేలును మర్చిపోవడం. ఎవడైతే మేలు చేస్తాడో వాడికి ఎన్నుపోటు పడవడం. అనురాగరహితులు, తల్లిదండ్రులకు అవిధేయులు. 25 ఏళ్ళు 30 ఏళ్ళు అమ్మా నాన్న పెంచితే ఆ అమ్మా నాన్న ప్రేమ కడ్డొస్తున్నారని సున్నీలు బిగించి చంపేస్తున్నారు. 25 ఏళ్ళు అమ్మా నాన్న పెంచితే అమ్మా నాన్న వాడికి పాకెట్ మనీ ఇవ్వలేదని నాన్న గుండెల మీద ఎగరెగరుతున్నారు. తల్లిదండ్రులకు అవిధేయులు. 1 కాదు 2 కాదు, బైబిల్ చెప్పినవన్నీ కనబడుతున్నాయి స్పష్టంగా. ఇవన్నీ దేనికి గుర్తు? ఆయన రాకడికి గుర్తు. వచ్చేస్తున్నాడు. ఈ పరిస్థితులన్నీ చూస్తే వీటికి సమాధానం ఏంటి? యుద్ధాలాగేలా లేవు, ప్రేమ పేరుతో నర మీద వాగేలా లేదు. పరువు హత్యలు, జంట హత్యలు, రాజకీయ హత్యలు, బాంబులు, ఫిరంగులు. ఈ హత్యలు చూస్తుంటే ఎక్కడ చూసినా కారణాలు ఏవైనా మనుషుల్ని చంపుకుంటున్నారు. భార్యని చంపుతున్నారు, భర్తను చంపుతున్నారు.
చంపుతున్నారు, ఒకరినొకరిని నరమేధానికి ఒడిగడుతున్నారు. ఇవన్నీ దేనికి సంకేతం ప్రభు అంటే బైబిల్ చెప్తుంది, ప్రేమ కలువైపోతే సమీపమునే నేనున్నానని గమనించాను. చూపిస్తున్నాడు, చెప్తున్నాడు. ఒకసారి దశలోనిక పత్రిక రండి. దశలోనిక రాసిన 2వ పత్రిక, దశలోనిక సంఘానికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. దశలోనిక సంఘానికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కొంచెం సౌండ్ పెడతాం. సహోదరులారా, కొంచెం పెట్టమా. ఆత్మ వలనైనను మాట వలనైనను నా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి సంచల మనస్కులు కాకుండానట్లు బెదరకు ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకుంటున్న బట్టి మిమ్మును ఏడుకొనుచున్నాను. ఏంటి దాని అర్థం ఏంటి? ప్రజలకు ఆ రోజుల్లో చెబుతున్నారట, రాకడ లేదు, పాడు లేదు, రాకడేమీ జరగదు, రాకడైపోయింది, ఆ మొదటి రాకడలో రావడమే రాకడ, ఇక ప్రత్యక్ష రాకడంటూ ఏమీ లేదు, తాగండి, తిరగండి, తందనాలండి, అక్రమ సంబంధాలు పెట్టుకోండి, ఇష్టం ఎగరండి, ఇక రాకడేమీ లేదని కావాలంత దుర్బోధ చెబుతున్నారు. అన్నమాట అర్థమైందా? ఒక వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు దాని నేపథ్యం మనం అర్థం చేసుకుంటూ చదవాలి. అర్థం చేసుకుంటూ చదవకపోతే, తెలుగులో సామెత ఉంది, గుడ్డెద్దట, చెప్పండి, చేలో పడిందట. గుడ్డెద్ది చేలో పడితే ఏమవుద్ది? అది గుడ్డిది. గుడ్డెద్దుకి చాలా ఆకలి ఉంది, దానికి ఆకలి వేస్తుంది, ఆ ఆకలి టైంలో అది చేలో పడింది, అది చేను తినొచ్చుగా, దానికి తినడం రాదు. ఎందుకు? అది గుడ్డిది, చేనంతా తొక్కుంటూ వెళ్ళిపోతుందంట. బంగారు లాంటి ఆహారం దానికున్న ఆ గుడ్డిదానికి చేనుంద తినడం చేతకాక తొక్కుంటూ వెళ్ళిపోతుంది. ఈరోజు కూడా మన బైబిల్ అధ్యయనాలు ఎలా తయారయ్యే తెలుసా? గుడ్డెద్దు చేలో పడినట్టు ఉన్నాయి. ఒక సందర్భం తెలియదు, అక్కడ గ్రంథకర్త ఉద్దేశం తెలియదు, దేవుడు ఆ సందర్భం నుంచి ఏం మాట్లాడుతున్నాడో మనకు తెలియదు. అందులో పుట్టుకు మనం ఒక రెఫరెన్స్ తీస్తాం, ఆ రెఫరెన్స్ కట్ చేస్తాం, దాన్ని వాగ్దానం కార్డు వేస్తాం, పట్టుకెళ్ళి అటక మీద పెట్టి ఇది నా కోసమే అంటాం. క్యాలెండర్ మీద రాసుకుంటాం, వాగ్దాన కార్డు మీద రాసుకుంటాం. అరే ఒక సందర్భం ఉంది, దాన్ని చదవవా? ఎంత అమాయకమో తెలుసా? ఎంత అమాయకమో తెలుసా? వాగ్దానం కార్డులు 10,000 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటున్నారంటే దీన్ని ఏమనాలండి? నేను వాగ్దానం కార్డులు తీసుకొద్దంటలేదు, వాగ్దానం కార్డులు 1,000 రూపాయలు ఇట్టు కొనుక్కోవడం ఏంటి? మరి అంత అమాయకత్వమా? అసలు వాగ్దానం కార్డు 10,000 కాదు, 200 పెడితే 66 పుస్తకాలు నీదే. 66 పుస్తకాలు దేవుడు నీకు ఇచ్చాడు, ఒక కార్డు కొనుక్కుంటున్నావు. అయినా ఆ రెఫరెన్స్ నీకోసమో కాదు, నీకేమైనా తెలుసా? 31కి తయారవుతారండి చిలకలన్నీ. చిలక ఎలా అయితే కార్డులు తీస్తుందో, చిలక కార్డు తీస్తుంది. ఆ కార్డులు జ్యోతిష్యం కార్డులు చేస్తుంది. చిలక ముందు ఒక 20 కార్డులు పెడితే అది కార్డు తీస్తుంది. అది ఆ చిలక ఆ కార్డులు తీస్తుంది భవిష్యత్తు కొరకు. మన చిలకలన్నీ 31కి వస్తాయి కార్డులు తీసుకోవడానికి. ఆ కార్డు తీసుకుని ఇలా నోటుతో కార్డు తీసుకుని ఈ ఏడాదంతా నా భవిష్యత్తు ఇలా ఉంటుంది అనుకుంటున్నారు. ఇది సేమ్ చిలక జ్యోతిష్యంలా లేదు. వాగ్దానం కార్డు తీసుకొద్దంటలేదు, ఆ కార్డు పట్టుకెళ్ళు, దాని సందర్భం ఏంటో చూడు, ఆ పైన వచనం, కింద ఉన్న వచనం, అధ్యాయం, రచయిత, సందర్భం, కాలం మొత్తం ఎతుకు, అందులో ఉన్న సారం బయటికి తీసుకో. దేవుడు ఈ సారంలోంచి ఏం మాట్లాడుతున్నాడో కాస్త పరిశీలించు. దాన్ని పట్టుకుని లైసెన్స్ బిల్లా తిరిగితే నీకేమొస్తుంది? చాలా ప్రాంతాల్లో చెప్తున్నాను, మీరు వినండి. ఒకడు ఇలాగే ఒక పాస్టర్ గారు అప్పగించాడు వాడికి, రే సాయంత్రం వాగ్దానం కార్డులు వాళ్ళు జాగ్రత్త, కలిపేకు జాగ్రత్త అని చెప్పాడు. కంగారోడాడు, కలిపేశాడు కార్డులు. పాస్టర్ గారు పనుల మీద ఉన్నారు, ఎందుకంటే 31కి పాస్టర్ గారికి చాలా పనులు ఉంటాయి. కలిపేసి ఏం చేశాడు? కలిపేశాడన్న సంగతి పాస్టర్ గారికి తెలియదు. ఆడవాళ్ళు కార్డులు, మగోళ్ళు కార్డులు కలిపేశారు. పాస్టర్ గారు తెలియక లైన్లు అందరికి ఇచ్చేస్తున్నాడు. ఆడవాళ్ళ కార్డులు, మగోళ్ళు కార్డులు ఇచ్చేస్తున్నప్పుడు ఆడవాళ్ళకి రావాల్సిన కార్డు మగాడికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇటు కలిపేసాడు, చెప్పలేదు పాస్టర్ గారికి. ఆ కార్డులో ఒకటికి ఎలాగొచ్చింది, వచ్చే ఏడాదికి నువ్వు గర్భవతి అవుతావు అని. అవుతాడాడు, సత్తాడాడు, అవుతాడా? నేను అడుగుతున్న ఒక సందర్భం ఆడు చూసుకున్నాడు, దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి తెలుస్తలేదు అడిగి.
ఎవరో వివాహమై పిల్లలు పుట్టనే ఏ తల్లికో ఇద్దాం అనుకున్నాడేమో ఆ దైవజనుడు, కానీ వీడు పట్టుకెళ్ళి మార్చేసరికి ఆ కార్డు తీసుకున్నాడు. ఇది జ్యోతిష్యంలా లేదు. ఒక వాగ్దానం కార్డు తీసుకున్నామంటే దానికి ఒక అర్థం ఉండాలి, దానికి ఒక పరమార్థం ఉండాలి. ఒక రిఫరెన్స్ బైబిల్లో కదిపామంటే ఆ రిఫరెన్స్ వెనకాల దేవుని సారం ఏంటో గమనించాలి. అందుకేగా చదివే నీ చేతుల్లో బైబిల్ పెట్టాడు, చెప్పే నా చేతుల్లో బైబిల్ పెట్టాడు. ఏం చెబుతున్నాను మిమ్మల్ని చూసుకోమన్నాడు. చెప్పే ముందు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని నన్ను చూస్తూ చెప్పమని నాకు బైబిల్ ఇచ్చాడు. ఇవి ఫాలో అవ్వాలి ఖచ్చితంగా, ఇవి చదవాలి. అందుకే ఇప్పుడు ఒక రిఫరెన్స్ కదిపాం. ఏంటి దీని అర్థం ఏంటి? ఆ రోజుల్లో పౌలు గారి బతుకున్న కాలంలోనే, అపోస్తులు బ్రతుకున్న కాలంలోనే ప్రభు ఆరోహణమై, అంటే ప్రభు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన కొన్ని రోజులకే దుర్బోధలు స్టార్ట్ అయిపోయాయట, దొంగ బోధలు స్టార్ట్ అయిపోయాయట. ఏమని స్టార్ట్ అయ్యాయి? వారు చెబుతున్నారు, ఘోరమైన మాటలు చెబుతున్నారు. ఇక ప్రభు రాడు, రాకడ జరగదు, రాకడ జరగదని మీరు ఎలా చెప్పగలరంటే వాళ్ళు అన్నారట, ఇదిగో ఈ పత్రిక చదువుకోండి, ఇది పౌలు గారు రాసి మా చేత పంపించాడు అన్నారంట. ఇదిగో అపోస్తులు మా చేత రాయించి ఇదిగో పంపించాడు, చూసండి, ఇదిగో నన్ను పౌలు పంపించాడు, అపోస్తులు పంపించాడని పత్రిక మాట చెబుతున్నారంట. అదే పౌలు గారు చెప్తున్నాడు, ఎవడైనను ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనా చెప్పిన ఎడల మీరు త్వరపడి సంచల మనసుకులు కాకున్నట్లు బెదరకు ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ కొరకు మీకు గట్టిగా చెప్తున్నాను. రాకడ జరిగిపోయిందని ఎవడని చెప్తే నమ్మకండి. రాకడ త్వరలోనే జరుగుద్ది. ఆ రాకడ ఎప్పుడో జరుగుద్దంటే 2000 సంవత్సరాల క్రితం నుంచి చెబుతున్నారు. రాకడని నా చిన్నప్పటి నుంచి చెబుతున్నారు, మీ చిన్నప్పటి నుంచి చెబుతున్నారు రాకడ జరుగుద్దని. ఆ రాకడ జరిగిపోతుంది, అది ఇక దగ్గరలోనే ఉందనడానికి సైన్, గుర్తేంటి? మన పెద్దలు చిన్నప్పటి నుంచి చెప్తున్నారు జరిగిపోద్దని, అది జరిగిపోద్దని చిన్నప్పటి నుంచి చెప్తున్నారు. కానీ ఆ దినాలు సమీపముగా ఉన్నాయనడానికి ఈ పత్రిక సెలవిస్తుంది. ఏం సెలవిస్తుంది? కిందకి చెప్తున్నాడు, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు, దానంతటికి పైగా వాడు తన్నును తాను హెచ్చించుకొనొచ్చు, తాను దేవుడిని తాను కనపరుచుకొనొచ్చు, దేవుని ఆలయంలో కూర్చున్నవాడు గనక ఏ విధముగానైనను ఎవడును మిమ్మల్ని మోసపరచనీయుకుడి. సందర్భం బాగా వినాలి. ఏది దేవుడు అనబడినో, ఏది పూజింపబడినో, ఎక్కడ దేవుని ఆలయం ఉందో ఆ ఆలయంలోనే ఒకడు కూర్చుంటాడంట. కొంచెం రాజకీయం తెలియాలి, ప్రపంచ రాజకీయాలు ఈ లోకల్ రాజకీయాలు కాదు, ప్రపంచ రాజకీయం తెలియాలి కొంచెం. ఏముంది మన రాజకీయాల్లో? ఏముంటుందంటే చేస్తామంటారు, చేయరు, అది మన రాజకీయం. చూస్తామంటారు, చూడరు, అది మన రాజకీయం. ఇక్కడ రాజకీయాలు కాదు మాట్లాడుతుంటా, ప్రపంచంలో జరుగుతున్న రాజకీయం వార్తల్లో చూపిస్తున్నారు. చూడండి ఏం జరుగుతుంది. ఇదిగో ఏది దేవుడు అనబడినో, ఏది పూజింపబడినో దేవుని ఆలయములో ఒకడు కూర్చుంటాడు. ప్రశ్న అడుగుతుందని చెప్పండి, దేవుని ఆలయము పాత నిబంధన ప్రకారం ఎక్కడుంది చెప్పాలి. పెద్ద జీకే కోసం ఏం కాదు, చెప్పండి. దేవుని ఆలయం పాత నిబంధనలో ఎవరు కట్టించారు? ఇదైనా చెప్పండి. ఎవరు? సొలొమోను ఎక్కడ కట్టించాడు? యెరూషలేములో కట్టించాడు. యెరూషలేములో ఏ సిటీలో కట్టించాడు? క్షమించండి, యెరూషలేములో ఏ పర్వతం మీద కట్టించాడు? మొరియా పర్వతాల మీద కట్టించాడు. అంటే పర్వతాల పైన సొలొమోను మందిరం కట్టించాడు. అదే దేవుని ఆలయం. అంటే సొలొమోను కట్టించిన మందిరం కొరకు ఎందుకు ఇక్కడ రాస్తున్నాడు? ఇక్కడ దేవుని ఆలయం అనగానే ఆత్మీయ అర్థాలే కాదు, జాగ్రఫికల్ ఎవిడెన్స్ కూడా ఉంది. అంటే భౌగోళిక సాక్ష్యం కూడా ఉంది. భౌగోళిక సాక్ష్యం అంటే దేవుని ఆలయం అనగానే భౌతిక ఆలయాన్ని గురించి కూడా రాస్తున్నాడు. ఆత్మీయ అర్థాలకు ముందు భౌతిక అర్థం కూడా ఉంది. ఇక్కడ దేవుని ఆలయం అంటే సొలొమోను కట్టించిన మందిరం కొరకు రాస్తున్నాడు. మందిరంలో ఎవడు కూర్చుంటాడో కొంచెం రాజకీయం తెలియాలి. ఎవడు కూర్చుంటాడంటే, ఇప్పుడు ప్రజెంట్ మీరు టీవీ 9 కానీ పెద్ద పెద్ద మెయిన్ లైన్ ఛానల్స్ కానీ మీరు గమనిస్తున్నారు లేదో, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అని వస్తుంది, మీరు చూస్తున్నారు లేదు. ఈ ఇరాన్ ఇజ్రాయెల్కి యుద్ధానికి ముందు పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం అని వచ్చేది. అంటే ఏంటంటే ఇంకంతే సంగతులు. ఇంకా నా మాట అర్థమవుతుందా?
ఆమాస్ అంటే ఇజ్రాయెల్, పాలస్తీనా అంటే ఇజ్రాయెల్, ఇరాక్ ఇజ్రాయెల్, యుద్ధాలు జరుగుతున్నాయని చెప్తున్నాడు. ఇజ్రాయెల్ ఎవరు? పాలస్తీనియన్స్ ఎవరు? ఇరాక్లో ఉన్నవారు ఎవరు? దానికి ఈ అధ్యాయానికి సంబంధం ఏంటి? ఈ అధ్యాయం నుంచి రాకడికి సంబంధం ఏంటి? సంబంధం ఉంది. ఏమి సంబంధం ఉంది? కొంచెం చరిత్ర. అబ్రహాం గారు తెలుసుగా. ఆయన ఎవరు అన్నారంటే రేపు తూర్పు అయ్యేపు ఉందో చూడండి. అయ్యో తిరిగి నాకంత పాప ఇంక ప్రపంచంలో ఎవరు లేడని ప్రార్థన చేయండి. ఎందుకంటే బైబిల్ పట్టుకున్నప్పుడు మినిమం బేసిక్స్ అబ్రహాం గారు మనకు తెలియాలి. అబ్రహాం గారు తెలుసుగా. ఆదాము పడిపోయి బయటకు వస్తే మళ్ళీ ప్రపంచం డెవలప్ అయితే ఆ ప్రపంచాన్ని నిలబెట్టిన మళ్ళీ నావోహు మళ్ళీ నిలబడిన తర్వాతే నావోహు తర్వాత 3 పిల్లలు పుడితే ఆ 3 పిల్లల్లోంచి ఒక జనాంగానికి ఒక మనుషుడిగా వస్తే ఆ మనుషుడి పేరు అబ్రహాం. ఆ అబ్రహాముని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. ఆ అబ్రహాముని దేవుడు ఎంపిక చేసుకుంటే దేవుడు అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు. చరిత్ర వినాలి. అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమని వాగ్దానం ఇచ్చాడంటే, ఈ ప్రపంచాన్ని నీ ద్వారా ఆశీర్వదిస్తాను అన్నాడు. నీ సంతానం ద్వారా ఆశీర్వదిస్తానన్నాడు. ఆశ్చర్యపోయాడు. సంతానమే లేని నాకు సంతానం ద్వారా ఆశీర్వదించడం ఏంటి ప్రభువా అన్నాడు. ఇస్తాను అబ్రహాం అన్నాడు. ఇస్తానని చెప్పినోడు మాటిచ్చి సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాలు అయింది, బిడ్డ పుట్టలేదు. 25 సంవత్సరాలు అయినా బిడ్డ పుట్టలేదు. ఒకరోజు మధ్యాహ్నం వేళ దేవుని సన్నిధి అబ్రహాం గారి ఇంటికి భోజనానికి వచ్చింది. తెలుసు కదండి చరిత్ర అంతా. భోజనానికి వచ్చినప్పుడు అబ్రహాం గారు భోజనం పెట్టారు. మంచి బడాకానా రెడీ చేశాడు. ఆయనే కావలసిన రోటీలు సిద్ధం చేశాడు. శారమ్మ సీరియస్గా రోటీలు వండింది. శారమ్మకు కావలసిన ఏదైతే బడాకానం ఉందో, మటను చికెను ఇంకా దమ్ బిర్యానీ ఏమంటారు నాకు తెలియదు, కానీ మొత్తం మీద తెచ్చి ఒక మంచి భోజనం పెట్టారు. పెట్టిన తర్వాత భోజనం చేశారు. భోజనం అయిన తర్వాత దేవునికి అబ్రహాంకి డిస్కషన్ జరుగుతుంది. శారమ్మ తెరెనకాల ఉంది. పురుషులందరూ మాట్లాడుకుంటున్నారు. దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నారు. అబ్రహాం, నెక్స్ట్ ఇయర్కి నీకు బిడ్డనిస్తానయ్యా అని. శారమ్మ వెనకాల ఉండి పక్కా నవ్వుతుంది. ఎందుకు నవ్వుతుంది శారమ్మ? అప్పటికి శారమ్మకు 90, అబ్రహాముకి చెప్పండి 100కి దగ్గర. అంటే వృద్ధులైపోయారు. వృద్ధాప్యులున్న ఆ తల్లికి ఆ తండ్రికి మృతుతుల్యమైపోయిన ఆ దేహాలకు దేవుడిస్తున్న వాగ్దానం, నీకు సంతానం ఇస్తాను, నీ సంతానం ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను. అబ్రహాం బలంగా నమ్ముతున్నాడు. మృతతుల్యమైపోయిన నా నుంచి దేవుడు జీవాన్ని ఇస్తాడు. శారమ్మ నవ్వింది. దేవుడు అన్నాడు, అబ్రహాం మీ ఆవిడ నవ్వింది కదూ అన్నాడు. శారమ్మ అయ్యో, అప్పటికే నడువైపోయిందిలేండి శారమ్మకి. అయ్యో నేను నవ్వలేదు సారు అని. నవ్వావు. నువ్వు తెర వెనుకున్నా గోడ వెనుకున్నా ఎవరు ఎక్కడున్నా ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్నీ స్పష్టంగా దేవునికి కనబడతాయి. అడ్డులు నీకు నాకు అడ్డు తప్ప దేవునికి ఏం అడ్డు ఉంటుందండి? అన్నీ కనబడతాయి. పాతాళానికి పోయినా కనబడతాం, సముద్ర గర్భాల్లోకి పోయినా కనబడతాం, ఆకాశం ఎక్కిపోయినా కనబడతాం. ఎక్కడ దాక్కున్నా దేవునికి కనబడిన ప్రదేశం ఏమి లేదు, అన్నీ కనబడతాయి. పండు దించి పొదల చాటున ఆదాము దాక్కున్నాడన్న సంగతి దేవుడికి స్పష్టంగా కనబడుతుంది. ఆదాము ఏమంటాడా అని అడిగాడు. ఆదామా ఎక్కడున్నావంటే కనబడననుకుని అన్నాడు. ప్రతి అన్ని తెలిసి అడుగుతాడు ఆయన జనాభా మధ్య నడిచిపోతుంటే ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ వెనకొచ్చి ఆయన వస్త్రము తాకింది. వస్త్రము తాకితే ఆయనకి తెలుసు ఎవరు తాకారో, ఎందుకు తాకిందో అన్నీ తెలుసు. ఎవరు నన్ను తాకింది ఆయనకి తెలిసే అడుగుతాడు. ఈ లోపల తెలియదు అనుకునే 70 అబద్ధాలు రెడీ చేస్తాం మనం. శారమ్మ కూడా అందే, నువ్వు నవ్వావు అంటే నవ్వింది శారమ్మ. దేవుడు పిల్లల్ని ఇస్తాడన్నందుకు నవ్వలేదు. ఆ టైంలో పిల్లల్ని కంటాననుకుని ఊహించుకుని అవుతుంది. ఎట్లా అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారనుకోండి, ఒక 6 నెలలకి లేదా ఒక 1 ఇయర్కి ఆ చెల్లి లేదా తల్లి గర్భవతి అయిందంటే అందరికీ సంతోషం. కంగ్రాచులేషన్స్ సిస్టర్ అంటాం. బాగుంది వినడానికి, వాళ్ళకి బాగుంటుంది, మనకి బాగుంటుంది. అలా కాకుండా రేపో మాపో చచ్చిపోయే ముసలిది గర్భవతి అయింది అనుకోండి, కంగ్రాచులేషన్స్ బామ్మ అంటే బాగుందా? చెప్పడానికి సిగ్గు నాకుండాలి, వినడానికి చెప్పండి.
ఆవిడకుండాలి. అడుగుతున్నాను, ముసలిది గర్భవతి అయితే ఎలా ఉంటుందండి? శారమ్మ కదే నవ్వు వచ్చేస్తుంది. అరే నేడో రేపో చచ్చిపోయే నేను ఇప్పుడు గర్భవతిని అయితే ఊళ్ళో వాళ్ళు ఎలా నవ్వుతారు, నాకన్నా చిన్నోళ్ళు ఎలా నవ్వుతారు? ఇలా కర్ర పెట్టుకుని నడిచే టైంలో ఎంత గర్భం వేసుకుని నేను ఈ టైంలో ఎలా నడిస్తే నన్ను చూసి ఎలా నవ్వుతారు? మా ఆయన్ని తాతయ్య అని పిలిచే టైంలో ఇప్పుడు డాడీ అంటే ఏమైపోవాలి, మా ముసలోడు ఏమవుతాడు, నేనేమవుతాను నవ్వుకుంటాను. నవ్వొచ్చింది శారమ్మకి. నవ్వావు శారా, నవ్వావు. నువ్వు నవ్వావు కనుక ప్రపంచానికి చరిత్రకి గుర్తుండిపోయేలా నీ కొడుకు పేరు నవ్వే. ఇస్సాకు అంటే నవ్వు, హెబ్రూలో ఇస్సాకు అంటే నవ్వు, ఇంగ్లీష్లో స్మైల్, ఐజక్ అంటే స్మైల్. మరలా ప్రపంచం గుర్తుండిపోవాలి, నవ్వావు. ఈ నవ్వులాట గుర్తుపెట్టుకో, నీ కొడుకు ద్వారా ఈ ప్రపంచాన్ని దీవిస్తాను అన్నట్టుగానే ఏడాదికి వాగ్దాన పుత్రుడు పుట్టాడు. దేవుని కొరకు కమిట్మెంట్ ఇచ్చారు కనుక దేవుడి కొరకు పిల్లలు పుట్టారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా పిల్లలు లేకపోతే, పిల్లలు లేని తల్లిదండ్రులు ఎవరైనా ఈ మైదానంలో ఉంటే మీ అందరికి చెప్తున్నాను, ఏదో ఒక మాట ఇవ్వండి, కమిట్మెంట్ ఇవ్వండి దేవునికి. దేవా మాకు బిడ్డలను పుడితే ఇదిగో ఇలా సాక్షిగా ఉంటామని ఏదో ఒక మాట ఇవ్వండి. ఖచ్చితంగా దేవుడు బిడ్డలను ఇస్తాడు. దేవా మాకు బిడ్డలను ఇస్తే ఇదిగో నీతో వాగ్దానం చేసుకుంటున్నామని ఏదో ఒక మాటను ఆయన దగ్గర భరోసా తీసుకోండి. ఖచ్చితంగా దేవుడిని బిడ్డలు ఇస్తాడు. ఇస్సాకు పుట్టడానికి వాళ్ళ దగ్గర దేవుడు 25 ఏళ్ల ఎదురు చూపు చూశాడు దేవుడు. అన్నాకు బిడ్డలను ఇవ్వడానికి అన్నాకు బిడ్డలు 10 సంవత్సరాలు నడిపించాడు అన్నాన్ని. జకరియా ఎలిజబెత్తులు దేవునికి మాట ఇచ్చేంత వరకు, ఆ మాట నెరవేరేంత వరకు, దేవుని ప్రణాళిక దగ్గరకు వచ్చేంత వరకు అన్న జకరియా ఎలిజబెత్తుల కొరకు దేవుడు యోహాన్ని ఆపాడు. చరిత్రలో మీరు ఎక్కడైనా చూడండి, పిల్లలు ఆలస్యంగా పుట్టారు అంటే వాళ్ళ దగ్గర నుంచి దేవుడు ఏదో ఒక మాట కమిట్మెంట్ అడుగుతాడు. అప్పటి వరకు పిల్లలు ఆలస్యం అవుతారు. కొంతమంది తల్లిదండ్రులు, ఎందుకో తెలుసా, అందరు తల్లిదండ్రులు వేరు, మీరు దేవుని దృష్టికి వేరు. అందుకే మీ కొరకు దేవుడు ఏదో ప్రత్యేకత ఎదుగుతాడు. ఈ లోపల మనం ఏం చేస్తాం, ఆ సభకి వెళ్ళకపోయారా ఏ అంటే ఆ సభలో అరటిపళ్ళు పంచుతున్నారంట అన్నారు. అరటిపళ్ళు ఏంటి? ఒక ఆయన అంటున్నాడు అరటిపళ్ళు పంచుతున్నట్ట. అరటిపళ్ళు దేనికి? అరటిపళ్ళు మీదట ఇలా చెయ్యేసాడట, అరటిపళ్ళులో కట్ట పరిశుద్ధాత్మ పంపుతున్నాడట. అరటిపళ్ళు పట్టుకెళ్ళి ఆ పరిశుద్ధాత్మ గర్భంలోకి వెళ్ళి గర్భాన్ని కాలుస్తారట. బుద్ధుని అడుగుతున్నాను, అరటిపళ్ళలో పరిశుద్ధాత్మ ఏంటండి? అరటిపళ్ళు అంటున్నాడు, ఇదిగో పీసి ఓడిపోవును కదా, పీసి ఓడిపోతే అరటిపళ్ళు తింటే. అరటిపళ్ళు అడుగుతాను, గర్భఫలాలు అనగానే అరటిపళ్ళు బాగా, గర్భఫలాలు అనగానే అరటిపళ్ళు తింటే వస్తాయి అంటున్నాడంటే అసలు ఈ బుద్ధి ఎవడది? బైబిల్ చదివారా? ఈ బుద్ధి ఎవడది? ఈ బుద్ధి ఎవడది తెలుసా? యాకోబుకు కొడుకున్నాడు, ఆ కొడుకు పేరు రూబేను. ఆ రూబేనికి తల్లి లేయా, ఆ లేయాకి మళ్ళీ సవితి కూర ఉంది. ఆ సవితి ఎవరు? రాహేల్. ఆ ఇద్దరు భార్యలకు ముద్దులు మొగుడు ఎవరు చెప్పండి? యాకోబు గారు. ఆ యాకోబు గారు ఒక రోజు ఇక్కడ, ఒక రోజు అక్కడ, ఒక రోజు ఇక్కడ, ఒక రోజు అక్కడ. యాకోబు గారికి రాహేల్ అంటే బాగా ఇష్టం. రాహేల్ దగ్గర ఉంటున్నాడు. ఆ టైంలో యాకోబు గారికి పెద్ద కొడుకు పుట్టాడు అప్పటికే, రూబేన్. రూబేన్కి ఒక ఐడియా వచ్చిందట, మా అమ్మ ఇంకా ఎక్కువ పిల్లలు కనాలంటే, మా అమ్మ ఇంకా ఎక్కువ సంతానం పొందాలి అంటే, మా అమ్మ నాకు తమ్ముళ్ళు కనాలి అంటే దేవుని వలన కనాలనుకోలేదట ఆ రూబేను, ఆ బుద్ధిలేని రూబేను. మరి ఏమనుకున్నాడు రూబేను? మా అమ్మకి ప్రత్యేకమైన ఫలాలు తెస్తాను, ఆ ఫలాలు తింటే మా అమ్మ గర్భవతి అవుతుందని పుత్రదాక్ష వృక్ష ఫలాలు తెచ్చాడు. పుత్రదాక్ష వృక్ష ఫలాలు తెచ్చి పుట్టేస్తారా రూబేను? పుట్టేస్తారా? దేవుని వల్ల పిల్లలు పుడతారా? పళ్ళు వల్ల రాళ్ళు వల్ల పుడతారా? ఎవడో చెప్తున్నాడు, రాయి మీద రాయి పేర్చకపోయారా అని, రాయికి ఇయ్యాలు కట్టకపోయారా? రాయి తెచ్చి ప్రార్థన చేసి ఆ రాయి అక్కడ పాతకపోయి నిన్ను పాతేయాలి అలాంటి చెప్తున్నది. రాయి పాతాలా? రాయి మీద రాయి ఎట్టాలా? రాయి మీద రాయి పెడితే పిల్లలు పుడతారంటే టాపి మీద ఎంతమంది పుట్టాలి చెప్పండి? ఈ ప్రపంచంలో పిల్లలందరూ ఎవరికి పుట్టాలి చెప్పండి? టాపి మీదలుగా పుట్టాలి. మీ సైడ్ ఎక్కువ అదే వరకు అంటే విన్నాను నేను. మొత్తం ప్రపంచం అంతా ఎక్కడో చెప్పినా ప్రకాశం జిల్లాలో ఉండాలి మొత్తం. ఉన్నారా? నేను అడుగుతున్నాను, రాయిల మీద రాయిలు కడితే పిల్లలు పుట్టరు, రాయి గుయ్యాలు కడితే పిల్లలు పుట్టరు. దేవుని చిత్తమైతే పిల్లలు పుడతారు. దేవుడు బాగా వినండి, పళ్ళు దేవుడి పేరు మీద కొనుక్కుని పళ్ళు తింటే పుట్టరు. కమిట్మెంట్, దేవుడికి ఏదో ఒక నిబంధన చేసుకుంటే ఆలస్యమైన గర్భాలు తెరవబడతాయి.
రాహేలుకి మరలా ప్రార్థనా జీవితం వచ్చేంత వరకు పిల్లలు పుట్టలేదు. అన్నాకి మరలా దేవునికి మాటించేంత వరకు పిల్లలు పుట్టలేదు. అబ్రహాముకి శారమ్మకి దేవుడు అనుకున్న కాలం వచ్చేంత వరకు ఇస్సాకు పుట్టలేదు. నీవు కూడా ఏదో ఒక మాట దేవుడు పిల్లల్ని ఇస్తాడు, గుర్తుపెట్టుకో. ఏదో ఒక మాట, ఏం మాట ఇవ్వకుండా ఆ హైదరాబాద్లో ఉన్నాడు ఒక ఆయన, పేరు చెప్పకూడదు ఎందుకంటే ఫీల్ అయిపోతున్నారు. హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడు, పిల్లలు లేని వారు ఎవరైనా ఉంటే మన చర్చికి రండి, మన చర్చికి వచ్చి 7 సార్లు యాపిల్ కొరకండి అన్నాడు. 7 సార్లు యాపిల్ కొరికితే 7 సార్లు యాపిల్ కొరకండి, మిగిలిన ముక్క పాడేయకండి, బ్యాగ్లో పెట్టుకోండి, పట్టుకుని వెళ్ళండి, మీ ఆయనకి ఇవ్వండి, ఆయనకి తినిపించండి, వెంటనే మీకు పిల్లలు పుడతారు. యాపిల్ తింటే పిల్లలు పుట్టడం ఏంటండి? నవ్వు, బయట నవ్వుతున్నారు. 7 సార్లు యాపిల్ కొరికితే పిల్లలు పుడతారా? అరటిపండు తింటే పుట్టారా? ఎందుకు ఇలాంటి దుర్బోధలు వస్తాయి తెలుసా? మళ్ళీ నేను చెప్తున్నాను, వినే వాళ్ళకి బైబిల్ తెలియదు, చెప్పేవాడికి అసలు తెలియదు. అదిగా తెలియదు. బయట వాళ్ళు మీమ్స్ చేస్తున్నారు, నవ్వుకుంటున్నారు. అరే బైబిల్ దేవుడు ఎంత ఎంతకారంగా ఉన్నాడు అంటా అని నవ్వుతున్నారు. మన వాళ్ళకి నేను చెప్తాను, వినే వాళ్ళకి తెలియట్లేదు. దేవుడు వినే వాళ్ళ చేతుల్లో బైబిల్ పెట్టాడు, చెప్పే నా చేతుల్లో బైబిల్ పెట్టాడు. దేవా నాకు పిల్లల్ని ఎప్పుడు ఇస్తావు ప్రభు అంటే, నేను ఒక నిబంధన చూసినప్పుడు ఇస్తానని చెప్పాడు. ఆలస్యమైన గర్భాలు. అంతేగాని పండెట్టుకెళ్ళు, అంతేగాని రాయట్టుకెళ్ళు, అంతేగాని ఇలా పిచ్చి పనులు చేయని కాదు. దేవుడు అన్నాడు, నా దగ్గర ప్రార్థనలో గడుపు, మాట ఇవ్వు, నీ జీవితంలో సరి చేసుకోవాల్సిన ఏమన్నా ఉంటే సరి చేసుకో. నేను అనుకున్న సమయానికి ఆలస్యమైన ప్రతి తల్లికి బంగారం లాంటి కొడుకుని ఇస్తా అన్నాడు. చరిత్రలో అలాగే ఇచ్చాడు. కాదా చెప్పండి? శారమ్మ ఆలస్యమైంది, ఎలాంటి కొడుకు పుట్టాడండి? శారమ్మ ఆలస్యమైతే బంగారం లాంటి కొడుకు ఇస్సాకు పుట్టాడు. అన్నాకు ఆలస్యమైంది, ఎలాంటి కొడుకు పుట్టాడండి? సమూయేలు పుట్టాడు. ఎలిజబెత్ ఆలస్యమైన ఎలాంటి కొడుకు పుట్టాడండి? ప్రపంచాన్ని గడగల్లాడించిన, సమకాలీన ప్రపంచాన్ని గడగల్లాడించిన, బాప్టిజం ఇచ్చి యోహాను పుట్టాడు. ఆలస్యమైన ప్రతి దంపతులకి కత్తి లాంటి కొడుకులు పుట్టారు, గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఆలస్యమైందని అక్కడ మొక్కు, ఇక్కడ మొక్కు, ఇక్కడ 3 వారాలు, అక్కడ 7 వారాలు అంటే ఎక్కడ పడితే అక్కడ మొక్కేద్దావా? అక్కడికి వెళ్ళకపోయావా పని అవుతుంది అన్నారట, ఇక్కడికి వెళ్ళకపోయావా పని అవుతుంది అన్నారట. ఇలా తిరిగి ఏదో ఒక రోజు ఎవడో గాలిగాడు చెప్తాడు, ఆ గాలిగాడు ఇక ఈ దేవుడి కదా, దేవుడి దగ్గర రా, వారంలో పని అయిపోద్దంటే పోతావా దేవుడి దగ్గరికి? అవసరాల కొరకు దేవుడు చుట్టూ తిరిగారు. ఇలాంటి పిచ్చి ఆలోచనలు వస్తే జరుగుతున్న విషయం గమనించండి. అబ్రహాముకి మాట ఇచ్చాడు, అనుకున్నట్టు ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు ద్వారా 2 కొడుకులు పుట్టారు. ఆ ఇస్సాకు పుట్టిన 2 కొడుకులు యాకోబు, చెప్పండి, ఏసావు. మళ్ళీ యాకోబుని పక్కకి తీస్తాడు. ఎక్కడి నుంచి దేవుడు లిస్ట్ తీస్తాడు చూడండి. ఆదాము తర్వాత నావోహు నుంచి మరలా ఎవరు? అబ్రహాం నుంచి మళ్ళీ యాకోబు నుంచి మరలా 12 మందిని పక్కకి తీస్తాడు. ఆ 12 మందికి మాట ఇచ్చాడు. ఆ 12 మంది పిల్లలు అయ్యారు. ఆ 12 మంది పిల్లలకు ఒక పేరెట్టాడు. అదే యాకోబు పేరు మార్చిన పేరే పెట్టాడు. ఆ 12 మంది పేరే ఇశ్రాయేలు. ఎవరు? ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలు అందరికీ పేరు పెట్టి దేవుడు ఒక మాట అన్నాడు, మీ పితరులకు మాట ఇచ్చిన అబ్రహాం గారు చెప్పాడు, ఇదిగో ఏ భూమి మీద నిలబడ్డావో, ఎక్కడ నుండి ప్రార్థన చేస్తున్నావో ఈ దేశం అంతా మీ పిల్లలకి ఇస్తాను. అయితే కొన్ని రోజులు మీ పిల్లలకి కళ్ళు నెత్తి మీద పోతాయి. మీ పిల్లలకంటే నీ కొడుకులు మనవలు పుడతారుగా, వాళ్ళకి కళ్ళు నెత్తికెక్కుతాయి. ఆ కళ్ళు మళ్ళీ నెత్తి దిగేంత వరకు కొన్ని రోజులు వీళ్ళని రుద్దేస్తానన్నాడు. ఎక్కడ రుద్దేస్తా ప్రభు అంటే, ఐగుప్తిలో యేసు రుద్దేస్తాన్నాడు. ఎక్కడ? ఐగుప్తిలో. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు రుద్దేశాడు. ఏడ్చారు, ఇడిపించమని ఏడ్చాడు. దేవుడు గమనించాడు, పితరులకు ఇచ్చిన మాట జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రార్థన విజ్ఞాపన నాయకుల మాటలు విన్నాడు. దేవుడు విడిపించి బయట తీసుకొచ్చాడు. ఆ బయటకు తీసుకొస్తున్నప్పుడు ఒక మాట ఇచ్చాడు, నీకు సెపరేట్గా ఒక దేశాన్ని ఇస్తానన్నాడు. ఏమిస్తానన్నాడు? ఒక దేశాన్ని. ఆ దేశం పేరు కానాను భూభాగం. ఆ కానాను భూభాగాన్ని ఇశ్రాయేలు ఆక్రమించారు కనుక దాని పేరు ఇశ్రాయేలు దేశం. ఏ దేశం? ఇజ్రాయెల్ దేశం అయింది. ఈ ఇజ్రాయెల్ దేశం వచ్చారంటే 430 సంవత్సరాలు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు అరేబియా ఎడారిలో నడిచారు. 40 సంవత్సరాలు ఎందుకు నడిపించాడు దేవుడు? 4 రోజుల్లో, 4 గంటల్లో, 4 నిమిషాల్లో అనుకుంటే తీసుకొచ్చి అందులో పెట్టేసి ఇంకా తిక్క తగ్గలేదు వీళ్ళకి, ఎవరికి? ఇశ్రాయేలుకి. అందుకే వాళ్ళకి అరణ్యంలో చాలా పాఠాలు నేర్పించాడు. సర్పాల ద్వారా, నీళ్ల ద్వారా, సముద్రం ద్వారా చాలా గుణపాఠాలు, అద్భుతాలు చూపించాడు. మొత్తం చూసి అన్నారట, మోసే మాకు మాంసం సరిపోలేదు అన్నారంట.
అంత మనలాంటోళ్ళండి. తిన్నదంతా తిని దేవుని దగ్గర అంతా చేయాల్సినవన్నీ మనం తీసుకుని చివరికి మళ్ళీ ఏదైనా జరగకపోతే వెంటనే ఏమంటాం, దేవుడు ఇంకా మాకు ఏ కార్యం చేయట్లేదు. ఏం కార్యం చేయాలి? బతుకున్నాం, అదే పెద్ద కార్యం, గుర్తెట్టుకో. ఇంకేం కార్యం? ఇంకా కార్యాలు కావాలి, ఇంకా కార్యాలు కావాలి. సరే అడిగారు, దేవుడిచ్చాడు. ఆ తరం అంతా రాలిపోయింది. ఇద్దరు అడుగులు పెట్టారు. తర్వాత తరంతో ఆ దేశంలోకి అడుగులు పెట్టారు. ఆ దేశంలోకి అడుగులు పెట్టిన తర్వాత ఏమన్నా వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉన్నారనుకుంటారా? దేశంలోకి దిగిన తర్వాత చుట్టూ చాలా దేశాలు ఉన్నాయి. ఈ చుట్టూ ఉన్న దేశాల సంస్కృతి, ఇశ్రాయేలుకు ఉండే బుద్ధి ఏంటో తెలుసా? ఎక్కడికి వెళితే అక్కడికి ఆ పక్కన ఉన్న వాళ్ళని కాపీ కొడుతుంటారు. మన తాతలు ఎవరో కదా ఇశ్రాయేలు, గుర్తెట్టుకోండి. సేమ్ మనకులాగే ఎక్కడికి వెళితే అక్కడ కాపీ కొడతారంటే వాళ్ళకలాగా ఉండడానికి ట్రై చేస్తారన్నమాట. ఒరిజినాలిటీ ఉండదు వీళ్ళకి. ఎక్కడికి వెళితే అక్కడ కాపీ కొడతారు. అక్కడికి వెళ్ళారా ఆ దేవుడు బొమ్మలు తెచ్చుకుంటారు. ఇక్కడికి వెళ్ళారా వాళ్ళకిలా మాట్లాడడం నేర్చుకుంటారు. ఎక్కడికి వెళ్ళారా ఆ స్త్రీలతో వ్యభిచారం చేస్తుంటారు. ఎక్కడికి వెళితే అక్కడ పక్కన ఉన్నవన్నీ కాపీ కొడతారండి వీళ్ళు. మనం కూడా అప్పుడప్పుడు చూస్తారా, 4 రోజులు ఊరిలో వచ్చాం అనుకుని ఎంత పోజు కొడతాము. ఒక ఆవిడ మా ఊరి నుంచి కువైట్ వెళ్ళింది. ఎవరో ఏటని అడగకండి, వెళ్ళింది. ఒక 5-6 సంవత్సరాలు ఉంది. ఇంకా మా ఊడు వెనకాల ఇంటికి దగ్గర ఉండేది. అట్లండి 5 సంవత్సరాలు ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత, బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇండియా వచ్చింది. ఇండియా వస్తే కూరగాయల బండోడు వచ్చాడు. ఆ కూరగాయల బండోడితో అంటుంది, ఇవేమి కాయలు అని అడిగిందంట. ఇది తెలుగు రాని దానిలాగా. 5 సంవత్సరాలు లింగుమని బయట ఉంటే ఇక్కడికి వచ్చి తెలుగు మరిచిపోయినట్టు ఇవేమి కాయలు అందంట. అలా ఆయనకి మతం ఏంది, ఏం కాయలు అంటే వీటే అనుకున్నాడు. బెండకాయలని ఏం కాయలని అడుగుతుందంట, దొండకాయలని ఏం కాయలని అడుగుతుందంట, వంకాయలని ఏం కాయలు. మెంటలు వచ్చింది, ఏం కాయలు లోపల రా చెప్తానన్నాడు. ఇంత బిల్డప్ అవుతుంది ఏంటండి నీకు? ఇశ్రాయేలు కూడా ఎక్కడికి వెళితే అక్కడ అలాగా యాక్టింగ్ చేసేవారు. వాళ్ళ వద్దన్న పని చేస్తూ కూర్చున్నారు. దేవుడు మళ్ళీ మీకు పాఠాలు నేర్పించాలి. పాలు తేనె ప్రవచించే చక్కటి భూభాగాన్ని, పంట పండే భూమిని మీకు ఇస్తే నన్నే మర్చిపోయారని పక్కనున్న రాజులను తీసుకొచ్చి వీళ్ళని దులుమాడేశాడు. ఆ దెబ్బకి చెదిరిపోయారు. ఎక్కడి వరకు చెదిరిపోయారు తెలుసా? ఆ బబులోను, మాదీయ పారసీకులు, గ్రీకులు, ఆ రోమన్స్ దెబ్బలకి ఎక్కడి వరకు చెదిరిపోయారంటే మన ఇండియా గుంటూరు వరకు వచ్చారు. ఎక్కడ? గుంటూరు. అంటే ఈ గుంటూరే, ఈ గుంటూరులోనే యూదులు ఉంటారు, మీరు కావాలంటే అడగండి. ఎక్కడి వరకు చెదిరిపోయారు ఇశ్రాయేలు. మన ఇండియాకి అప్పుడు ఎప్పుడో పితరుల కాలంలో వచ్చి దేవుడు కొట్టిన దెబ్బకి ఆ దేశాన్ని వదిలేసి ఉండలేం అని వచ్చేసి అక్కడక్కడ దేశాలు చెదిరిపోయారు. చాలా దేశాలు చెదిరిపోయారు. మన ఇండియాకి కూడా గుంటూరు వరకు వచ్చి అక్కడ స్థిరపడిపోయారు. ఇప్పుడు యుద్ధాలు తిరుగుతుంటే వార్తాపత్రికలు కానీ వార్తా ఛానల్ కానీ వెళ్ళి ఇజ్రాయెల్లో యుద్ధం జరుగుతుంది, మీ స్పందన ఏంటని మైక్ ఎవరి దగ్గర ఎడుతున్నారు తెలుసా? గుంటూరులో యూదుల దగ్గర ఎడుతున్నారు. మీరు వార్తలు చూస్తున్నారు లేదు? చూడరా వార్తలు, అన్ని సీరియల్లేనా? వార్తలు చూడండి. గుంటూరులో యూదుల దగ్గర పెడితే మేము చింతిస్తున్నాం, మా పితరులకి ఇబ్బంది కలుగుతున్నాం, మేము చింతిస్తున్నామని స్పష్టంగా తెలుగు మాట్లాడుతూ అచ్చు మనలాగే, ఎందుకంటే డిఎన్ఏలు కలిసిపోయినాయిగా, అచ్చు మనలాగే ఉండి మాట్లాడతారు. యూదులు ఇండియన్స్తో మమేకమైపోయారు. మరలా దేవుడు, గుర్తుపెట్టుకోండి, మరలా దేవుడు తీసుకెళ్దాం అనుకునే సమయానికి వీళ్ళ సొంత దేశాన్ని వదిలేచ్చేసారుగా. ఈ టైంలో దేవుడు మరలా తీసుకెళ్దాం అనుకున్న టయానికి దేశం ఖాళీగా ఉంది. పక్కన ఉన్న వాళ్ళందరూ దాన్ని ఆక్రమించేశారు. పక్కన ఎవరున్నారు? శారమ్మకి పిల్లలు పుట్టడానికి ముందు, శారమ్మకి ఇంకా పిల్లలు పుట్టట్లేదని శారమ్మే దగ్గరుండి ఇంకొక అమ్మని అబ్రహాం గారికి ఇచ్చి పెళ్లి చేసింది. ఎవరా అమ్మ? ఆగరమ్మ. ఆగరమ్మని చేశాడు. ఆయన పిల్లలను కన్నాడు. ఈవిడికన్నా పిల్లలు ఆగారు కానీ ఆవిడికి వెంటనే పుట్టేశారు. ఏంటో మరి అతగాడి పేరు చెప్పండి, ఇస్మాయేల్. ఈ ఇస్మాయేలు గుర్తుపెట్టుకోండి, ఇస్సాకు ఇస్మాయిల్ లేకుండా చేశాడు. ఈ ఇస్మాయేలు అబ్రహాము శారమ్మ ముఖాల్లో నవ్వు తీసేశాడు. ఆ కుర్రగాడికి యూటీజింగ్ ఎక్కువంట. ఆ కుర్రగాడికి ఎదుటోళ్ళని ఏడిపించడం ఎక్కువంట. బైబిల్లో ఇలా రాయబడింది, ఆడు ఎలా ఉంటాడంటే ఆడు అడవి గాడిదలు అట్టుడు అని ఉంది బైబిల్. అడవి గాడిదంటే దాని వెనక్కి వెళ్ళి నిలబడని చెబుతుంది. అడవి గాడిదంటే కుదురు కూడా తంతి, 2 కాళ్ళు ఎగరే తంతుంటుంది. అలాంటి కుదురు లేని బుద్ధి అంట ఆ కుర్రగాడిది.
అలాంటి కుదురులేనోడికి మళ్ళీ 12 మంది పుట్టారు. 12 ఇంకో 12 పుట్టారు. ఆ 12 కలిపితే 24 అయ్యారు. ఆ 24 మంది మళ్ళీ పిల్లలు పుడితే ఆ 24 మంది 24 రాజులైతే ఆ 24 మంది రాజులకి 24 దేశాలైతే ఆ 24 దేశాలన్నింటినీ కలిపితే గల్ఫ్ దేశాలు అంటారు. ఆ గల్ఫ్ దేశాలే మస్కట్, దుబాయ్, అబుదాబి, కువైట్ ఏవైతే ఉన్నావో ఈ 25 దేశాలని కలిపి 24 దేశాలని కలిపి గల్ఫ్ హబ్ అంటారు. ఆ గల్ఫ్ దేశాలన్నీ ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఉంటాయి. ఇటు ఐగుప్తి, ఇటు అరబ్ దేశాలండి. వీళ్ళ లైన్ టేములు అంటే వీళ్ళ దేవుడు తరిమాడుగా, ఎవరిని? ఇస్రాయేల్ తరిమాడుగా. వీళ్ళు ఎలాగూ లేరని చెప్పి పక్కనున్న ఇస్మాయిల్ సంతానం ఏం చేశారంటే ఇజ్రాయేల్ భూభాగాన్ని ఏం చేశారు? ఆక్రమించేశారు. మళ్ళీ తిరిగి 1946, 1947 టైంలో మరలా ఇజ్రాయేల్ కలిసి మనకు సొంత దేశం ఇజ్రాయేల్ వదిలేసి ఇక్కడికి రావడం ఏంటని మళ్ళీ ఫైట్ చేశారు, దేశాన్ని తెచ్చుకున్నారు. పొండ్రా మా భూభాగం నుంచి అంటే ఎవడరా మీ భూమి అంది అన్నారు. ఇది మాది కూడా. అబ్రహాం మీకే కదా తండ్రి? చెప్పండి. మాకు కూడా తండ్రి అన్నారు. మీకే కాదు, సొలొమోను మందిరం కట్టింది, మా ప్రవక్తలు కూడా ఇక్కడ మందిరం కట్టారన్నారు. గొడవలు అయిపోయినాయి, రకరకాల గొడవలు అయిపోయినాయి. ఎల్లండ్రా అని ఆ రోజు నుంచి కొట్టుకుంటుంటే ఆ యుద్ధమే ఇప్పుడు జరుగుతున్న యుద్ధం. మీరు కళ్ళతో చూస్తున్నారా? ఇప్పుడు టీవీ 9లో చూపిస్తున్నాడుగా. ఆ యుద్ధమే భూభాగం కోసం యుద్ధం. ముఖ్యంగా ఏ భూభాగం కోసం అంటే సొలొమోను మందిరం 46 ఎకరాలు ఉంటుంది. ఆ 46 ఎకరాల కోసమే యుద్ధం. ఎందుకు ఆ 46 ఎకరాలు కావాలి? ఎందుకంటే సొలొమోను మందిరం మా కొరకు దేవుడు వాగ్దానం ఇచ్చి కట్టాడని ఇశ్రాయేలీయులు. వాళ్ళు ఏమంటారంటే మా ప్రవక్తకు కూడా గాబ్రియేల్ ఇక్కడే కనబడ్డాడని వాళ్ళు. మాదంటే మాదని ఇప్పుడు గొడవ. ఈ గొడవలు చూస్తుంటే ఈ ప్రపంచ మేధావులందరూ భయపడుతున్నారు. అరే ఏలో తన్నుకుంటున్నారు. ఇప్పుడు అరబ్ దేశాలన్నీ ఒక పక్కకు వచ్చాయి, ఇజ్రాయెల్ దేశం ఒక పక్కకు వచ్చింది. ఇప్పుడు అరబ్ దేశాలు, ముస్లిం దేశాలన్నీ ఒక పక్కకు వస్తే, ఇజ్రాయెల్ దేశం పక్కకు వస్తే, ఇజ్రాయెల్ దేశానికి సపోర్ట్ ఎవరు ఇస్తున్నారు? అమెరికా ఇస్తుంది. అమెరికా బాగా వినాలి. దశలోనికి పత్రికలు ఎంత ఉంది? అమెరికా సపోర్ట్ ఇస్తుంది. అమెరికా సపోర్ట్ ఇస్తే అటు ఇస్మాయిల్కి ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు? అమెరికాకి శత్రువు ఎవరండి? ప్రకాశం జిల్లా కాదు, చెప్పండి. అమెరికాకి శత్రువు ఎవరు? రష్యాకి అమెరికాకి పచ్చగడ్డెత్తే బొగ్గుమనిపోద్ది. ఇప్పుడు రష్యా ఇస్రాయేల్కి కాదు ఇస్మాయిల్కి సపోర్ట్ ఇచ్చింది, ఇజ్రాయేల్కి అమెరికా సపోర్ట్ ఇచ్చింది. అంటే రెండు పెద్దన్నల లాంటి దేశాలు అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు నిలబడితే ఇప్పుడు ఈ దేశాలు అంటే ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయేల్ వైపుకి వచ్చాయి. ఇస్లాం దేశాలన్నీ దేవుణ్ణి నమ్మని రష్యా లాంటి దేశమేమో ఇస్మాయిల్ వైపుకి వచ్చింది. ఇప్పుడు ఈ రెండు కొట్టుకుంటే ఏడో ప్రపంచ యుద్ధం. తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండు గనుక ఏ విధముగాను ఎవడును మిమ్మల్ని మోసపరచకండి. బాగా సందర్భంలోకి రావాలి. ఆ రోజుల్లో మొదటి శతాబ్దంలో పౌలు మీకు అలా మోసం మాటలు చెబుతున్నాడు, మీరు ఎలాగన్నా బతకండి అబ్బాయిలు, దేవాలని ఇదిగో పత్రులు ఇచ్చి పంపించాడని దొంగ పత్రికలు పట్టుకెళ్ళి జీవిస్తున్నారట. పౌలే మమ్మల్ని పంపించాడని చెప్తున్నాడు. అలాంటి టైంలో రాకడ ఇంకా జరగలేదనడానికి గుర్తులు చూపిస్తున్నాడు. గుర్తులు అంటే ఈ గుర్తులు చూసి ఇంకా రాకడ జరగలేదని గుర్తుపట్టండి. ఏం గుర్తులు చూడాలి? మొట్టమొదటి గుర్తి, ఆయన వచ్చే ముందు మనం అందరం ఏమవుతామంటే కూడుతాం అంటే అక్కడ ఉందో చూడండి. అక్కడ 2వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకను బట్టి మనం ఆయన వద్ద కూడుకొనుట బట్టి అంటే రాకడ జరిగిపోతుందనడానికి ముంగుర్తు ఏంటో తెలుసా? ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరూ ఒకే చోటకి మధ్యాకాశం మీదుగా చేర్చబడతారట. అది జరిగిపోయిందా? మాట అర్థమైందో లేదో? ఎక్కడో ఆస్ట్రేలియాలో దేవుని కోసం బతుకు ఇంకా ఏం జరగలేదని అర్థం చెప్పాలి. ఈ కూడుకొనే కార్యక్రమం ఇంకంటే ఆస్ట్రేలియా వారు, అమెరికా వాళ్ళు, అక్కడ ఉన్నవారు, దేవుని పిల్లలందరూ ఇంకా ఒకే చోటకి చేర్చబడలేదంటే ఇంకా ఏమీ జరగలేదని అర్థం. రాకడ జరగలేదు. అది రాకడ జరగాలి అంటే ముందు ఏం జరగాలి? పరిశుద్ధులైన వారందరూ ఒక్క చోటికి సార్వత్రిక సంఘం చేర్చబడతాది. ఇది జరగలేదంటే అది ఇంకా జరగలేదు. రెండవది ఏంటి? రెండవ గుర్తు చెప్తున్నాడు. రెండవ గుర్తు ఏంటో తెలుసా? రెండవ గుర్తు ఇదిగో, ఏది దేవుడు అనబడినో, ఏది పూజింపబడినో ఆ దేవాలయంలో
ఒకడొచ్చి కూర్చుంటాడు, అది సమీపమనే జరిగేది గుర్తుపట్టండి. అంటే ఇవన్నీ ఒకదాని నడుమ ఒకటి జరుగుతుంది, అది ముందైనా జరగచ్చు, వెనకైనా జరగచ్చు. ఇదే ప్యాటర్న్ కాదు, ఏదో ఒకటి జరుగుద్ది. అంటే సొలొమోను మందిరం, దేవుని ఆలయం అంటే ఏంటండి? సొలొమోను మందిరం. ఈ సొలొమోను మందిరం కొరకు ఇప్పుడు 2 దేశాలు కొట్టుకుంటున్నాయి. ఏ దేశం చెప్పాలి? ఇజ్రాయెల్, పాలస్తీనా. ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా కాదు, ఇజ్రాయెల్ పాలస్తీనా ఇరాక్, ఇజ్రాయెల్ పాలస్తీనా రష్యా, ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా, ఇప్పుడు మన భారతదేశం కూడా ఇజ్రాయెల్ సపోర్ట్ ఇస్తుంది. నా మాట అర్థమవుతుందో లేదో? మరలా ముఖ్యాంశాలు అర్థమైనా అర్థమకపోయినా చెప్పండి, అర్థమైనట్టే లెక్క. మరలా చెప్తున్నాను, ఇప్పుడు ఈ దేశాలన్నీ కూడుకున్నాయి. ఇప్పుడు వీళ్ళని శాంతింపజేయాలి. ఇప్పుడు టీవీ నేను అదే గోల, మీరు చూస్తున్నారు లేదు? ఇప్పుడు 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 ఇంటికి వెళ్ళి వార్తలు పెట్టండి, వార్తలు అన్ని ఛానళ్ళు ఇదే గొడవ. అయ్యో 3వ ప్రపంచ యుద్ధం తెచ్చేసేలా ఉన్నారు, అయ్యో 3వ ప్రపంచ యుద్ధం తెచ్చేసేలా ఉన్నారు. ఇప్పుడు నేను మీటింగ్ వచ్చే ముందు చూశాను, ర్యాకెట్ల వర్షం అలా కురుస్తుంది అంటే ఇజ్రాయెల్ దేశం మీద, ఇరాన్ మీద రెడీగా ఉన్నారు వీళ్ళు. రష్యా దిగిపోయింది, అట్నుంచి అమెరికా దిగిపోయింది. ఎర్ర సముద్రం, పాయలైన ఎర్ర సముద్రం ఉందిగా, ఎర్ర సముద్రం మీదకి, హిందూ మహాసముద్రం మీదకి, ఎర్ర సముద్రం మీదకి, అట్నుంచి రష్యా మోకలు, ఇట్నుంచి అమెరికా మోకలు దిగిపోయి ఎప్పుడు బాంబులు వేసేసుకుందామా అని రెడీగా ఉన్నారు. ఇలాంటి టైంలో అటు ఇటు ఉన్న వారికి దేనికోసం వీళ్ళు గొడవ అంటే, వీళ్ళందరికీ ఆ సొలొమోను మందిరం యెరూషలేము కోసమే గొడవ. అంటే మాదంటే చెప్పండి, మాది. ఇలాంటి ఇద్దరిని సమాధాన పరచాలంటే ఒకడు రావాలి. ఆ సమాధాన పరిచేవాడు ఒకడు వస్తాడట, వీళ్ళిద్దరిని సమాధాన పరుస్తాడట. వీడు సమాధాన పరిచి ఎలా తయారవుతాడు తెలుసా? ఏది దేవుడు అనబడినో, ఏది పూజింపబడినో దానంతటిని ఎదిరించి వాణ్ణి వీడిని సమాధానపరిచి మొత్తానికి వీడు ఆలయంలో కూర్చుంటాడంట. ఆడెవడో తెలియదు ఇంకా. ప్రపంచ భవిష్యత్ అర్థమవుతుందో లేదో? వాడెవడో వస్తాడట. ఆడెవడో, ఆడు అమెరికా వాడా, రష్యా వాడా, లేకపోతే కొత్తగా ఎవడన్నా వెళ్తాడా, లేదా ఆడి వ్యక్త, శక్త, సాతానా, క్లారిటీ లేదు. కానీ సంథింగ్ ఒకటి జరుగుద్ది. అది ఎంత జరుగుద్దంటే యెహోవాని మరిసిపోయి శాంతి ఒప్పందాలు జరుగుతాయంట. దేవాలయాన్నే మరిసిపోయి, దేవుణ్ణే మరిసిపోయి, దేవుడు అంటే ఎవరో కాదు, ప్రపంచానికి శాంతి దూతలా వచ్చాడు, ఈడే దేవుడు, ప్రత్యక్ష మెస్సయ్య అంటారు. అంటే ఇటు ఈ గొడవల్ని అటు ఆ గొడవల్ని ఆపేసేవాడు వస్తాడు. ఆ వచ్చేసినాడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా వాడు సింహాసనం ఎక్కడేస్తాడంటే యెరూషలేము మందిరంలోనే వేసి, అటున్నవారు కూడా ఈయన్నే పొగుడతారట, ఇటున్నవాడు కూడా ఈయన్నే పొగుడతారట. వాళ్ళందరూ కలిసి ఈయన్ని దేవుడిగా ఆరాధిస్తారట. ప్రజలందరికీ ఇబ్బంది ఉండదంట, ప్రజలందరి చేత దేవుడిగా ఆరాధన అందుకుంటాడు. అది ప్రభుత్వమా, వ్యక్త, లేకపోతే వ్యక్తుల్లో ఉండే సాతానగాడు పూజలు అందుకుంటాడా, సంథింగ్ ఏదో మనం డిక్లేర్ చేయలేం. కానీ ఒకటైతే జరుగుద్ది, ఇద్దరు వ్యక్తులకి, రెండు జాతుల వారికి ఆ మధ్యలో ఉన్నవాడు నచ్చుతాడట. అదే పోపు, అమెరికా ప్రెసిడెంట్ ఇంకా తెలియదు మనకి. రకరకాలు చెప్తారు, ఆడెవడో తెలియదు. కానీ సంథింగ్ అటున్న వారికి నచ్చుతాడు, ఇటున్న వాడికి నచ్చుతాడు. ఇంకా కింద చెప్తున్నాడు, నేను ఇంకా మీ వద్ద ఉన్నప్పుడు ఈ సంగతులు మీకుతో చెప్పవలసినది జ్ఞాపకం లేదా, చెప్పినది మీకు జ్ఞాపకం లేదా అంటే, అంతకు ముందు ఈ దశలోనికి వారికి చెప్పాడట, అది జ్ఞాపకం లేదంటే వాళ్ళకే జ్ఞాపకం లేదు, పత్రికలో లేదు, వాళ్ళకి జ్ఞాపకం లేదు. వాళ్ళకి జ్ఞాపకం ఉందన్న సంగతి వాళ్ళే మర్చిపోయారు, ఇక్కడ పత్రికలో రాయలేదు. కానీ ఇంటిస్తున్నాడు. ఏమని ఇంటిస్తున్నాడు అంటే, నేను ఇంకా మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతుల గురించి మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా, కాగా వాడు సొంత కాలమందు వాడు 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 అంటే దేవాలయంలో కూర్చున్నవాడు, ఆడి వ్యక్తిగా ఉన్నాడా, వ్యక్తుల్లోకి దూరి సాతానుగా ఉన్నాడా, వాడు అంటే ప్రపంచాన్ని శాంతి దూత మెస్సయ్యగా మెప్పిస్తున్న వాడు మంచోడు కాదని గుర్తుపెట్టుకోండి. వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వాడిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. దశలోనికి చెప్పేసినట్టు ఆ సీక్రెట్ అంటే ప్రపంచంలో భవిష్యత్తుని జరగబోతుంది. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ అది ఇరువరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. ఇది జరుగుద్ది. వీడు అప్పటి వరకు ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి అందరికి మంచి వ్యక్తిగా తిరుగుతుంటాడంట. ఈడు మంచోడు కాదు, అసలు ప్రాబ్లం ఈడుతోనే.
నీకు మీకు సమాధానం ఏర్పరిచాడు, కానీ వీడందరూ మిమ్మల్ని సిద్ధం చేసింది, వీడు మిమ్మల్ని దేవుడి మీదకే ఉసుగొలిపే, బాగా వినాలి, దేవుడి మీదకి ఉసుగొలిపే విరోధుల్లా వీడు తయారు చేస్తున్నాడు. వాడు ధర్మ విరోధి. ఒలింపిక్స్ చూస్తున్నారా? లైవ్ చూసారా ఎవరైనా? ఒలింపిక్స్ అంటే ఏంటంటే ఇంకంతే సంగతులు. ఇంకా ఒలింపిక్స్ తెలుసుగా, ఇలా రింగులు ఎత్తారుగా. ఒలింపిక్స్ జరుగుతుంది ఇప్పుడు, ఫ్రాన్స్లో జరుగుతుందా? ఒలింపిక్స్ జరుగుతుంది. మీరు చూసారు లేదా? ఒలింపిక్స్లో యేసుక్రీస్తు వారిని అవమానించారండి. ఒలింపిక్స్ అంటే గ్రీకులో పుట్టింది. గ్రీకులో ఒక రాజధాని ఉంది, దాని పేరు ఎథెన్స్. అపోస్తల కార్యాలు ఉంటుందిగా, ఎథెన్స్. ఆ ఎథెన్స్కే పౌలు గారు వెళ్ళారుగా. ఆ ఎథెన్స్లోనే ఒలింపిక్స్ ప్రారంభమైంది. క్రీస్తు పూర్వమే ప్రారంభమైంది. క్రైస్తవ్యం పుట్టిన తర్వాత 18వ శతాబ్దం వరకు ఒలింపిక్స్ ఆగిపోయాయి. ఎందుకు క్రైస్తవ్యం పుడితే ఒలింపిక్స్ ఎందుకు ఆగిపోయి అంటే, ఒలింపిక్ అనగానే ఒలంపస్ అని ఒక దేవత మీద పుట్టాయి. గ్రీకు శబ్దంలో సుమారు 7-8 ప్రధాన దేవతలు ఉంటారు. ఆ దేవతల పేరు మీద పుట్టుకొచ్చిందే ఒలింపిక్స్. అంటే దేవతలకి దీపం వేస్తారు. అందుకే ఒలింపిక్స్లో ఏమి వెలిగిస్తారండి? జ్యోతి వెలిగిస్తారు. అదేదో జ్యోతి అనుకోకండి మీరు, అదేదో వివరణ ఇస్తారు, కానీ మూలం మాత్రం గ్రీకుల మూలం దేవతకి దూపం అన్నమాట. ఆ జ్యోతి వెలిగిస్తారు. ఆ దేవుళ్ళ పేరు మీద, ఆ దేవతల పేరు మీద కూటమిగా పెట్టి ఆటల పోటీలు పెడతారు. ఆ ఆటల పోటీలో క్రికెట్ తప్ప అన్ని ఆటలు ఒలింపిక్స్లో ఆడతారు. ప్రపంచ దేశాలు వస్తాయి, చాలా కరెన్సీ ఖర్చు పెడతారు, చాలా రిచ్గా బతుకుతారు. ఈ మాట నేను అనొచ్చో లేదో నాకు తెలియదు. ఒలింపిక్స్ టైంలో చాలా ఇల్లీగల్ సెక్సువల్ అబ్యూస్ జరుగుతాయి. దీనికి ముందు ఏ దేశంలోనూ కానీ జరిగినాయి, బీజింగ్లో ఎక్కడో జరిగింది అనుకుంటా. జరిగితే ఈ మాట నేను అంటున్నాను, తప్పుగా అనుకోకండి. ఒలింపిక్స్కి వచ్చిన కండోమ్స్ ఫ్రీగా పంచారు. సుమారు 2-3 లక్షల కండోమ్స్ ఫ్రీగా పెంచితే డాక్టర్లతో ఎత్తారండి కండోమ్స్. ఇలాంటి ఆటల పోటీలు, ఘోరంగా ఆటల పోటీల్లో పాపం ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే బైబిల్ రాయబడిందిగా, జనులు తినచ్చు, త్రాగుచు, తప్పుడు ఆటలు ఆడలేస్తారు. ఇప్పుడు ఎంత పెట్టరేగిపోయారు తెలుసా? ఒలింపిక్స్ మొన్న ఫ్రైడే జరిగింది. ఆ జరిగినప్పుడు వీళ్ళు ఏం చేశారు అనుకున్నారు? గేస్, లెస్బిసియన్స్, ఎల్జిబిటి అంటే వీళ్ళు ఎవరంటే ఆడామగ కానులు. ఇంకా ఎక్స్ట్రీమ్ మాట్లాడుకోవాలంటే పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు, అంటే పూర్తిగా స్వభావానికి విరుద్ధంగా పాపం చేసే వాళ్ళని ఒక 20-30 మందిని పిలిచి మధ్యలో ఇంత దున్నపోతులా ఉందండి ఒక ఆవిడ. ఆ దున్నపోతులా ఉన్న ఆవిడకి బికిని వేసి, ఇంత లావుంది, ఆ లావుకున్న ఆవిడకి ఒక బ్లూ బికిని వేసి సెంటర్లో కూర్చోబెట్టారు. పైన ఒక రాక్షస కిరీటం పెట్టారు. పక్కన చాలా మంది, ఇటో 12 మందిని, ఇటోపు ఒక 12 మందిని, లేదా ఇటోపు 6గురిని, ఇటోపు కూర్చోబెట్టారు. మధ్యలో కూర్చుంది. ఒక టేబుల్ వేశారు. టేబుల్ మీద అంత పళ్ళు, ద్రాక్ష రసాలని పెట్టారు. ఆ ద్రాక్ష రసంలో ఒకడు ఇలా నిద్రపోయినప్పుడు, బట్టలు లేవండాడికి, ఒక నిద్రపోయినాడికి బ్లూ కలర్ పెయింట్ వేస్తారు. బ్లూ కలర్ దేని గుర్తంటే వైన్. ద్రాక్ష పండు ఎలా ఉంటుందని చిదిమితే బ్లూ కలర్ ఉంటుందిగా, ఆ బ్లూ అంటే ద్రాక్ష కలర్లో మొత్తం పెయింట్ వేస్తారంటే వాడి టేబుల్ మీద ఆడు కూడా ఎల్జిబిటి అంటే ఆడామగా కానోడు. అని ఎదురుగా బల మీద పెట్టారు. ఇటు ఆడామగా కానోళ్ళు, ఆడలతో ఆడలు పోయేవారు, మొగోలతో పోయేవారు, అందరూ కూర్చుని ఈ బల్ల మీద కూర్చుని పైన కిరీటం పెట్టుకుని మధ్యలో పెట్టాడు. ఈ కలర్ దేని గుర్తు అంటే వాడు ద్రాక్షరసాన్ని గుర్తు. మరి ఈవిడెవరు గుర్తంటే ఈ సిగ్గులేని బండదాన్ని కూర్చోబెట్టారు చూసారా, ఆ బండది యేసుప్రభు గుర్తు. ఇటే పారుగురు ఇలా గుర్తుంటే యేసుప్రభు ప్రభురాత్రి భోజనంలో బల్ల మీద కూర్చుంటాడు కాక బొమ్మ చూసారా, ఆ ప్రభురాత్రి బల్ల మీద కూర్చున్న బల్లని ఎక్కిరించడానికి ఒలింపిక్ గేమ్స్ లో యేసుప్రభుని అవమానించారు. మొన్న ట్విట్టర్ అధినేత ఫైట్ చేశాడు, తప్పని చెప్పాడు. క్రిస్టియానిటీ ఉండడం వల్లనే ప్రపంచానికి ఎథిక్స్ ఉన్నాయి, ఇది చాలా అవమానకరమైనది. ఒక్కసారి బిజినెస్ నేను ఇందులో అప్లై చేయను ఆగిపోయి చాలా కంపెనీలు తగ్గించేస్తాయి, చాలా మంది ఆటలాడటం మానేస్తామని చెప్పారు. ప్రపంచ దేశాలు బాయ్కాట్
బాయ్కాట్ ఒలింపిక్స్ అన్నారు. ఒలింపిక్స్ ఈ రోజు నుంచి మేము చూడన్నారు. దేవుడిని అవమానించడం ఏంటి, దేవుడితోనే ఎటకారాలు ఏంటంటే అక్కడికక్కడ ఆపేస్తే ఒలింపిక్స్ అధినేతలు అందరూ వచ్చి మా ఉద్దేశం అది కాదు, తప్పైపోయిందన్నారు. ఒలింపిక్స్ వ్యాపారం ఒక్కసారే పడిపోయింది. ఒలింపిక్ ఒక్కసారే మేము తప్పు చేసామని ఒప్పుకున్నారు. మమ్మల్ని యేసు ప్రభువుకి మేము కావాలని తప్పు చేసాం, మమ్మల్ని అనకండి, తప్పైపోయింది అన్నారు. కానీ వాళ్ళు ఇంటెన్షనల్ గా తెలుసు, వాళ్ళకి కావాలని ఉద్దేశపూర్వకంగా యేసు ప్రభు అవమానించాలని, యేసు ప్రభుని ఎక్కిరించాలని, దేవుణ్ణే ఎక్కిరించాలని ఈ సిగ్గులేని ఒక జాతిని తీసుకొచ్చి యేసు ప్రభుని అవమానం కలగజేయాలనుకున్నారు. ఇది దేనికి సంకేతమో తెలుసా? ఇది బయట వాళ్ళు తప్పు ఒప్పంటున్నారు, కానీ బైబిల్ ఏమన్నా తెలుసా? ఇలాంటివి చూస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మనుషులు దేవుడి మీదకే కాలు దూవుతారు. గల్తీ పత్రికలో ఉంది, సిగ్గుపడకడి, గమనించండి, దేవుడు ఎక్కిరింపబడడు. దేవుడు మీరు చేసే పనికి ఎక్కిరింపడంటే ఇప్పుడు ఏ సంఖ్య ఇస్తున్నారు? మనందరూ ఒకవైపు క్రైస్తవ్యం, ఒకవైపు ఒకవైపు క్రైస్తవ్యం మనకు సంబంధం లేదని సిగ్గు ఎగ్గు లేని వాళ్ళతో అవమానించారు. ఇవన్నీ దేనికి గుర్తు? రాకడకు గుర్తు. దశలోనిక పత్రికలో జరుగుతున్నది, యుద్ధం జరుగుతున్నది దేనికి గుర్తు? రాకడకి గుర్తు. అంటే ఇదంతా జరుగుతుందంటే రాకడకి గుర్తు. పౌలు కాలంలో ఇంకా జరగలేదన్నాడు, ఇప్పుడు చూస్తుంటే అవి జరుగుతున్నట్టే ఉన్నాయి. ఇవి చూస్తుంటే, ఇదిగో ఆ యుద్ధం చూస్తుంటే రాకడ దగ్గరకు ఉన్నట్టు అనిపిస్తుంది, వీళ్ళ అవమాన కార్యాలు చూస్తుంటే దగ్గరకు ఉన్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ దేనికి గుర్తు? రాకడ సమీపమునే ఉంది. ఈ మైదానంలో ఉన్నవారు ఎవరైనా, ఇక్కడున్న ఈ ప్రాంతంలో ఉన్నవారు ఎవరైనా, మీ అందరికీ నేను సెలవిస్తున్న మాట, మీకు చిన్నవాడిని అయినా ఒకవేళ మీకు ఇంకా రక్షణ లేకపోతే ఈ ప్రమాద హెచ్చరికను గమనించండి. ఈ యుద్ధ వాతావరణం, సమాధానం లేని వాతావరణం, దేవుణ్ణి గౌరవించని ఈ వాతావరణం దేనికి సంకేతం? దేవుడు నేడు రేపు రాబోతున్నాడు. దేవుడు సమీపమనే ఉన్నాడు. ఈ యుద్ధానికి అర్థం అదే, ఈ ప్రేమ లేని తత్వానికి అర్థం అదే, ఈ మనుషులు నరుక్కునే తత్వానికి అర్థం అదే. ఈ మనుషులు ఒకరినొకరిని పరిగెట్టి నరుక్కుంటూ రక్తాన్ని కలచూసి ఆనందపడే లక్షణాలే. జలప్రలయం వచ్చింది. ఎలాంటి టైంలో జలప్రలయం వచ్చిందండి? నరుల మీద ప్రేమ లేనప్పుడు వచ్చింది. సేమ్ జలప్రలయం అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వచ్చింది. బైబిల్ కోట్ చేసింది, ఇదిగో ఇక్కడ దశలోనిక పత్రికలో ఏ గుర్తులైతే చూపిస్తుందో దానికన్నా ఇంకా సామాన్యులకు సైతం అర్థమయ్యేలా జలప్రలయానికి ముందు ఏమి జరిగిందో రాకడకి ముందు చెప్పండి. అవే జరుగుతాయి అనుకోండి. బండ గుర్తులు ఇచ్చింది. ఏమిచ్చింది ఒకసారి చూడండి, ముగించేద్దాం. ఏమిచ్చింది ఒకసారి చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం అంటేనే అది రాకడకు సంబంధించిన అధ్యాయం అని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఆ 24వ అధ్యాయంలో యెరూషలేముకు జరిగిన నష్టాలు కూర్చుంది. 2, రాబోతున్న భవిష్యత్తు కూర్చుంది. ఏమని చెప్తున్నాడు 24వ అధ్యాయం? ఒకసారి చూడండి. 24వ అధ్యాయం మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం నుండి. అయితే ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి, ఆ దినం అంటే రాకడ, ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారులైనను ఎరుగరు. మనుష్య కుమారుడి రాకడును అలాగనే ఉండును. జలప్రలయానికి ముందటి దినముల్లో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికి ఇచ్చి చూడుండరి. జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు వారు ఈగకపోయి జలప్రలయానికి ముందు ఎలా ఉన్నారో జనులు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. 26వ అధ్యాయం చెప్తున్నారు, యుద్ధాలు, పగలు, ప్రతీకారాలు, ప్రేమ లేకపోవడం, దేశాల మీదకి దేశాలు తిరగకపోవడం, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఇవన్నీ జరుగుతున్న నడుమ మరొక జనాలు రకరకాలుగా ఉంటారు. ఆ రకరకాలుగా మన ఈదుల్లో కూడా కనబడతారు. వీళ్ళు చూసినప్పుడు మీకు రాకడ గుర్తుకొచ్చేయాలి. ఈదులో కొంతమంది కనబడతారు. వీళ్ళు చూస్తే రాకడ గుర్తొస్తుంటే భక్తులు నడుచుంటారు. భక్తులు
చెప్తున్నాడు చూడండి, నోవహు దినముల్లో ఎలాగుండునో మనుషు కుమారు రాకడలో అలాగే ఉంటది ఈ ప్రపంచం. ఎలా ఉన్నది? జలప్రలయం ముందర దినములో జనులు వాడలోనికి వెళ్ళే దినం కంటే వర్షం వచ్చి వాడొచ్చి తేలిపోయే వరకు ప్రజలందరూ ఏం చేస్తున్నారట? తినుచు త్రాగుచు పెండ్లాడుచు ఏం చేస్తారట? జనాలు తింటారంట, బాగా తింటారంట. జనాలకి ఈ రోజున అంటున్నాను, ఒకప్పుడు ఎలా ఉండేవారు తెలుసా? కలో మెతుకులు పూటకి ఏది దొరికితే తినేసి పూట అయిపోయింది అనుకున్నారు. ఇప్పుడు ఎవడికాయమన్నాడు నిన్ను సారు అన్నాడట. నా మాట అర్థమవుతుందా? ఈరోజు తిండి కోసం ₹1000 ఖర్చు పెడుతున్నారు. ఒకప్పుడు ఏదో ఒకటి తిని పూట గడిచిపోయింది అనుకున్నారు. ఇప్పుడంటే పెళ్ళికి పోయినా బిర్యానీ, సావుకు పోయినా బిర్యానీ, బిర్యానీ బిర్యానీ తిని చచ్చిపోయేవాడు సగం మంది. బిర్యానీ 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 నడుతున్నాను. బిర్యానీ ఎక్కడది? మందా బిర్యానీ? చూస్తారు ఒకసారి దానియేలు గ్రంథం చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం చివరి వచ్చిన అనుకుంటే ఒకసారి చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చూడండి. దానియేలు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపు. అంత్యకాలం అంటే ఇదిగో మొదటి శతాబ్దం నుంచి ఇప్పటి వరకు ఉన్న ఈ కాలం అంతా అంత్యకాలం వరకు దీన్ని ముద్రింపము. చాలా మంది నలుదిశలా సంచరించి జనాలు అంత్య దినాల్లో ఏం చేస్తారు తెలుసా? అక్కడ వారు ఎక్కడికి సంచరిస్తారు, ఇక్కడ వారు అక్కడ చేస్తారు. అక్కడ ఎక్కడంటే ఎక్కడ? ఆ దేశంలో ఉన్నవారు ఈ దేశానికి వస్తారు, ఈ దేశంలో ఉన్నవారు ఆ దేశానికి వెళ్తారు, ఆ దేశం వారు ఈ దేశానికి అక్కడికి ఇక్కడ తిరిగి ఏమట్టుకెళ్తారు? ఎక్కడ అలవాట్లు అక్కడ పట్టుకెళ్తారు, అక్కడ అలవాట్లు ఇక్కడ తెస్తారు. అన్నమాట అర్థమవుతలేదు. అంటే మన అలవాట్లు బాగా వినండి. ఈ బిర్యానీ అలవాటు మంద కదంటే మంద కాదు. ఈ బిర్యానీ అలవాటు ఎక్కడ తెలుసా? అరబ్బుల దేశంలో పుట్టింది. అంటే ఇస్మాయిల్ అన్నంగా ఆగర్ గారు అబ్బాయికి అబ్బాయిలు పుట్టారుగా. ఆ అబ్బాయిలు అందరూ కలిసి తయారు చేసింది బిర్యానీ. ఆ బిర్యానీ ఎక్కడి నుంచి? నవాబుల దగ్గర నుంచి మన హైదరాబాద్. అందుకే హైదరాబాద్ బిర్యానీ అని ఎందుకంటారు అనుకుంటున్నారు? హైదరాబాదే వచ్చింది. ఆ హైదరాబాద్ నుంచి మన ప్రాంతాలకు వచ్చింది ఈ బిర్యానీ తింటున్నాం. అంటే ఎక్కడో అరబ్బు దేశంలో ఉన్న బిర్యానీ మన దగ్గరకు వచ్చింది. మన దగ్గర ఉన్న అలవాట్లన్నీ అరబ్బు దేశాలకు వెళ్ళాయి. ఆ మాటలు అర్థమవుతున్నాయా? అమెరికాలో ఉన్న పిజ్జాలు, బర్గర్లు ఇప్పుడు ప్రతి ఏరియాకి వచ్చేసినాయండి పిజ్జాలు, బర్గర్లు. ఇప్పుడు వాళ్ళు తిన్నారంటే వాళ్ళు కొన్ని పాటిస్తారు కనుక వాళ్ళు తింటారు. నీకు బర్గర్లు పనిచేస్తాయి అనుకుంటున్నావా? బంక్ అయిపోద్ది ఏమనుకుంటున్నావు? ఏంటని అడగండి. అరగదు అయ్యా, నీ పేకి పనిచేయదు. పిజ్జాలు, బర్గర్లు, చెత్త చెదారం ఇవన్నీ తింటున్నారు. మంచిది అనుకుంటా ఇలా తింటా ఇంత తిట్టుకుంటారు నోట్లో. ఇంత బర్గర్లు తిని ఇలా తినేస్తున్నారు ఏంట్రా? మీరు చూసారు బయటకు వెళ్ళినప్పుడు చూడండి ఎలా తింటారో బయట. ఇక రేపు నుంచి ప్రపంచంలో ఆహారం దొరకనట్టు తింటారండి. పానీపూరీలు, ఆ పూరీలు, ఈ పూరీలు. పానీపూరీలు మనయండి. నార్త్లో ఉండేటి పానీపూరీలు, సౌత్లో పానీపూరీలు ఎక్కువైపోయాయి. ఆ పానీ ఎలాగున్నా పానీపూరి తినేస్తాం. ఆ పానీలో ఏ పానీయాలు కలుపుతున్నాడో ఎటాడు పానీ అంటే తెలుసు కదా. తిండి 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 తిండి. ఎక్కడ అమెరికాలో ఉన్న బర్గర్స్ ఇండియా వచ్చాయి. ఇండియాలో నూడిల్స్ ఎక్కడ వండి? నూడిల్స్ అంటే గుర్తుపెట్టుకోండి. చైనా దేశంలో, జపాన్ దేశంలో పాములు తింటారు. పాములు. ఆ పాములు తిన్న ఆ పాములని డైరెక్ట్ మనం పాములు తినలేమని పాములు లాంటి నూడిల్స్ తింటున్నాం. దానియేలు చెప్తున్నాడు, అక్కడ వారు ఎక్కడ తిరుగుతారు, ఇక్కడ వారు అక్కడ తిరుగుతారు. తిరిగి ఏం చేస్తారు? ఎక్కడ అలవాట్లు అక్కడ పట్టుకెళ్తారు, అక్కడ అలవాట్లు ఎక్కడ తెస్తారు. ఈ అలవాట్లన్నీ ఈ భక్తులు చదువుకుంటున్నప్పుడు, ఈ లేఖనాలు చదువుతున్నప్పుడు, ఈ అలవాట్లను చూసినప్పుడు భక్తులకు ఒక విషయం అర్థం అవ్వాలి. ప్రభు సమీపమునే ఉన్నాడు. తిండి 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 తిండి. మీరు టీవీ ఛానల్స్ కానీ ఈ యూట్యూబ్ ఛానల్స్ కానీ మీరు గమనిస్తున్నారా? తిండికే సెపరేట్ ఛానల్స్ ఉన్నాయండి. అడవిలో ఎలా వండుకోవాలి, కాలువలో ఎలా వండుకోవాలి, కట్టవలో ఎలా వండుకోవాలి, కంగారుగా ఎలా వండుకోవాలి, పొదల్లో ఎలా వండుకోవాలి, పొయ్యి ఎలా పెట్టుకోవాలి, కంగారు వండేసుకుని అక్కడక్కడ ఆకులు వేసుకుని ఎలా తినేయాలి. చూసారు ఇప్పుడు వీడియోలు అన్నీ అయ్యే. పచ్చడి ఎలా చేసుకోవాలి, గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలి, అన్ని వీడియోలే.
వాళ్ళ ఇంట్లో చికెన్ వండుకుంటే మనకు వీడియో పెడుతుంటారు ఏటో మరి. అది ఎలా వండుకోవాలి, పులుసు ఎలా పెట్టుకోవాలి, ఎలా తిరగేయాలి, మొక్క మెత్తగా ఉండాలంటే ఏం చేయాలి, అన్నీ మిలియన్ వ్యూస్ ఉన్నాయండి. మిలియన్ వ్యూస్ అంటే ఆ వీడియోని లక్షల మంది చూస్తున్నారు, కోట్ల మంది చూస్తున్నారు వీడియోని. ట్రెండ్ దేంతో నడుస్తుందో తెలుసా? ఫుడ్ అంటే జనాలు జలప్రలయానికి ముందు కూడా దేవుడిని మర్చిపోయి కడుపే దేవుడని బతికారంట. కడుపే దేవుడని బతికారు. ఇప్పుడు సేమ్ జలప్రలయానికి ముందు జనులు కడుపే దేవుడని ఎలా బతికారో ఇప్పుడు కూడా జనాలకి ఏది దేవుడు చెప్పండి? కడుపే దేవుడు. తిండుంటే చాలు, దేవుడు లేకపోయినా పర్లేదు, తిండుంటే చాలు. చచ్చిపోయి అలా అలోమని ఏడుతుంటే ఈ టెంట్లో కూర్చుని మాంసం వండలేదా అన్నారు. ఆ చచ్చిపోయారు వాళ్ళ దగ్గరికి మాంసం వండు, ఆ శవాన్ని పోసేటే చచ్చిపోయి వాళ్ళు ఏడుస్తుంటే దినకార్యక్రమానికి వెళ్ళి మాంసం వండలేకపోయారా అన్నారు. అంత చూడండి, బాధ లేదు, చింత లేదు, తినేయాలంతే. ఒకప్పుడు 500 ఉంటే 5 రోజులు వండుకుందాం అనుకునేవారు. ఇప్పుడు 500 ఒక ఫ్యామిలీ ప్యాక్ తెచ్చుకుని ఆ రోజు తినేస్తున్నారు. తిండి. ఈ తిండి వీధిలో చూసినప్పుడు గుర్తుపెట్టుకోండి, తిండి కోసం బతుకుతున్న ప్రజలకి, భక్తి లేని ప్రజలకి ఈ తిండి దేనికి సంకేతం? రాకడికి సంకేతం. యుద్ధాలు దేనికి సంకేతం? రాకడికి సంకేతం. ప్రభు సమీపమున ఉన్నాడనడానికి ఈ హత్యలు, ఈ రక్త కారుతున్న ఈ చరిత్రలు దేనికి సంకేతం? రాకడికి సంకేతం. జనాలు ఇంకా ఏం చేస్తారు? బాగా తాగుతారట. జనాలు తిన్నారు. రెండవది బాగా తాగుతారట. బాగా తాగుతారు. ఎవడో ఒకడు ఉండేవాడు తాగుబోతు. ఇప్పుడు అందరూ తాగుబోతులే. ముసలుడు తాగుతున్నాడు, మధ్యలోడు తాగుతున్నాడు, యవనస్తుడు తాగుతున్నాడు, చిన్నోడు తాగుతున్నాడు, పెద్దోడు తాగుతున్నాడు. 10వ తరగతి మీసాలు రానుడు తాగేస్తున్నాడు. వీడియోలు చూస్తున్నారు లేదు? చిన్న పిల్లోడు తాగేసి ఏడ్రా అంటున్నాడు. ఆడు తాగేసి చిన్నోడు స్కూల్కి వెళ్ళేవాడు తాగేస్తున్నాడు. చిన్న పిల్లలు తాగేస్తున్నారు. చిన్న పిల్లలు యూనిఫామ్లు వేసుకుని తాగేస్తున్నారు. తాగుతున్నవారు ఎవరైనా మీ అందరికీ మేము చెప్తున్నాను, ఇలాగే తాగారంటే ఈ మాట నేను అనకూడదు, సంసారాన్ని కూడా పనికిరారు, గుర్తుపెట్టుకోవాలి. దేనికి పనికిరారు. తాకండి. మళ్ళీ చెప్తున్నాను, తాగొద్దు అని చెప్తే ఇంకా తాగేస్తున్నారు. ఎంత తాగుబోతులు తాగేసి ఈదులోకి వచ్చి లింగి పైకి కట్టేసి తాగుబోతులు. ఏ రంగం మామూలు కూడా ఈదులో తాగుబోతులు ఈదులోకి వచ్చి లింగి పైకి కట్టేసి పై బట్టను నిప్పేసి, మరి బాడీ బిల్డర్ కదా, పై బట్టను నిప్పేసి ఎవడరా రండిరా అన్నాడు. గాలి ఎత్తి ఎగిరిపోయేలా ఉంటాడు. వీడికి ఇంత అని అడుగుతున్నాను. గాలి ఎత్తి ఎగిరిపో వీడికి ఏటి ఎలా పనిచేస్తున్నట్టు లోపల అలా పనిచేస్తుంది. ఆడికి దేవుడు, ప్రార్థన, భయము, భక్తి లేదు. ఇప్పుడు ఆడికేడు తెలుసా? మందే దేవుడు. ఈ మాట నేను అనలేదో నాకు తెలియదు, కానీ గతంలో ప్రభుత్వాలు మారాయని బాధ కాదు వీళ్ళకి, తాగుబోతులకి బ్రాండ్ మారిపోయిందని బాధ అంట. స్కూల్కి విద్య అందుతుందా లేదా వీళ్ళకి అనవసరం. అనుకున్న వాగ్దానాలు జరుగుతున్నాయా లేదా వీళ్ళకి అనవసరం. సంసారంలో గ్యాస్ కుండలు అందుతున్నాయా లేదా వీళ్ళకి అనవసరం. ఇవన్నీ వీళ్ళకి అనవసరం. బ్రాండ్ అందుతుందా లేదా? బ్రాండ్ అందకపోతే ప్రభుత్వం అందించేయండి అన్నారు. తాగుబోతులకి తాగుడే దేవుడు, తిండిబోతులకి తిండే దేవుడు. మూడో చెప్తున్నాడు చూడండి, పెండ్లాడు. ఒకప్పుడు పెళ్ళి అంటే ఎంత గౌరవంగా ఉండేదండి. అటేపు 7 చెప్పండి, ఇటేపు 7 చూసేవారు. 7 14 తరాలు 2 కలిపి చూసేవారు. ఇప్పుడు 7 ఇస్తారా, 5 ఇస్తారా, లచ్చిస్తారా అని అడిగారు. ఏంటి కట్నం? అప్పుడు 7 చూసేవారు. ఇప్పుడు 7 కాదు, కట్న కానుకలు చూస్తున్నారు. నేను అడుగుతున్నాను, కట్నాలు బట్టి డబ్బుల కొరకు పెళ్లి చేసుకున్న కాపరాలు ఎక్కువ కాలం నిలబడతాయా? ఈడు డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటే రేపు పొద్దున్న మళ్ళీ దేనికోసం ఎదురు చూస్తాడు? డబ్బు తేకపోతే పో, ఇంటికి పో, మీ అయ్యని అడిగితే అంటాడు. ఇప్పుడే బేరం ఆడుతానంటే రేపు బేరం ఆడు, ఇప్పుడే అడుగుంటే రేపు అడగడు. ఈ రోజు పెళ్ళిళ్ళు ఎలా ఉన్నాయో, పెళ్ళాడుచు ఒకప్పుడు
పెళ్లి ఎలా ఉండదు తెలుసా? ఊరందరికి చెప్పుకుని డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా గౌరవపదంగా మంచి విలువలు 7 ఎందుకు చూసుకోరు తెలుసా? ఈ 7 తరాల్లో అందరూ మంచిగానే ఉన్నారా? ఈ 7 తరాల్లో అందరూ మంచిగా, తాతలు మామలు మంచోలేనా అని చూసేవారు. ఎందుకంటే ఈ 7 తరాల్లో ఎవ్వరు మంచిగా లేకపోయినా ఆ బుద్ధి ఈ పిల్లకి కానీ పిల్లడికి వస్తే మా కుటుంబం పాడైపోద్దని ఈ 7 తరాలు చూసేవారు. ఇందులో కుదురులేని వాళ్ళు ఎవరైనా ఇందులోకి వస్తే ఈ పిల్ల కూడా అలాంటిదైతే, ఈ పిల్లవాడు అలాంటివాడైతే మా కుటుంబం ఏమైపోవాలని 7 తరాలు చూసేవారు. చూడలేదు ఇప్పుడు 5 ఇస్తారా 2 ఇస్తారా అన్నారు. నీ బంధిస్తారు, ఏమిస్తారు? నీ తలకాయ. జీవితంలోకి వస్తున్న వారిని ఏ విధంగా చూడాలండి? కట్నాలు. ఒకప్పుడు పెళ్ళి చాలా గౌరవపదంగా, పెళ్లి కూతురు అలా సిగ్గుపడేది, అందంగా ఉండేదండి చూడడానికి. ఇప్పుడు పెళ్ళికి ముందే ఫోటో షూట్లు అంటే ఎక్కడ పెట్టారో తెలుసా? డ్రైనేజీలో పెట్టారండి. డ్రైనేజీలో స్పెషల్గా ప్రత్యేకంగా ఉండాలి మన సూట్. ఎడ్డింగ్ సూట్ అంటున్నారు దాన్ని. ప్రత్యేకంగా ఉండాలి. ఎక్కడ ప్రత్యేకం? అదిగా కులికాలలో దిగండి అన్నారు. ఈ ఫోటోలు తీసే వాళ్ళు అంతకాలండి, మీరు కదండి. ఈ ఫోటోలు తీసే వాళ్ళు అంతకాలం వీళ్ళు చెప్తుంటారండి, పెళ్లి కొడుకు ఎలా నిలబడ్డాడు. అలా కాదు, కొంచెం నిలబడి, నేను ముందే నిలబడి చూపిస్తాడు పెళ్లి కూతురు పక్కన. పెళ్లి కూతురికి తాళి ఎలా కట్టాలి? మీరు కదా బ్రదర్, మీరు మంచి వాళ్ళు. కొంతమంది పెళ్లి కూతురికి వీడు చెప్తాడు, ఇదిగో ఇలా కొంచెం ఇలా పట్టుకోండి అని ఆడు చెప్తుంటాడు. పెళ్లి కూతురిని ఎలా పట్టుకోవాలి? పెళ్లి కూతురిని పట్టుకొచ్చండి. అసలు పెళ్లి కూతురు ముసుగు పాస్టర్ గారే తీయకూడదు, పెళ్లి కూతుర్ని ఎవరో పట్టుకోకూడదు. ఈడెవడండి గొట్టంగా పట్టుకోవడానికి? పెళ్లి కూతురు దగ్గరికి ఈడెవడు రావడం? పెళ్లి కూతురు ముసుగు ముందు ఈడు తీసేస్తాడు, చూపిస్తాడు మనకి. ఎడ్డింగ్ సూట్లు, చెత్తలు, సెదారం అంతా జరుగుతుంది. ఎంత ఘోరమో తెలుసా? ఈ మాట నేను అనకూడదు కానీ తప్పట్లేదు, నేను అంటున్నాను. ఫస్ట్ నైట్ని వీడియోస్ని రీల్స్ చేస్తున్నారు. సిగ్గులైన ప్రపంచం. పాలు గ్లాస్ ఎలా కట్టుకెళ్ళాలి, అదో రీల్. లింగి కట్టుకుని లోనికి వెళ్తున్నాడు, అదొక రీల్. అన్ని రీల్స్ ఎలాగైపోయింది అర్థం. పెళ్ళాడుసు ఎంత ఈజీగా తెలుసు. పెళ్ళి నచ్చితే కాపురం చేస్తున్నారు. కేవలం 3 నెలల్లో 3 వారాల్లో నచ్చకపోతే ఫటాఫట్, మీ ఇంటికి రాను, నువ్వు మా ఇంటికి రాకు, విడిపోతున్నావు. మళ్ళీ ఫేస్బుక్లో ఫోటో పెడతారు, మేము త్వరలోనే విడిపోతున్నాం. ఎంత సంస్కృతో. మళ్ళీ ఫేస్బుక్లో పెడుతున్నారు, పెండ్లాడుచు. ఇంకా బాధాకరమైన విషయం, మనవాళ్ళకి మనవరాళ్ళకి తాతయ్యలు అమ్మమ్మలు అయిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ పెళ్ళంట. టైటిల్ అది ఏంటని అడగండి. మళ్ళీ పెళ్ళి, అది బర్త్డే మళ్ళీ రావడానికి మళ్ళీ పెళ్ళేటండి. సిగ్గులేని ప్రపంచం. పెండ్లాడుచు, ఒక పెళ్ళి కాదు, పెండ్లాడుచు అంటే పెళ్ళిళ్ళకి విలువ లేకుండా పోయింది. విలువలు పూర్తిగా చనిపోయాయి. తిండి కోసం బతుకుతున్నారు, తాగుడు కోసం బతుకుతున్నారు. నెక్స్ట్ పెళ్ళికి విలువలు పోయి కట్నాల కొరకు, సెక్స్ లైఫ్ కొరకే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. దీని కొరకు సమాజం అన్ని దేనికి సంకేతం? ఇక ఈ త్వరలో జలప్రలయానికి ముందు ఎలాంటి పనులే చేశారు. జలప్రలయం వచ్చింది, ప్రపంచాన్ని తుడిసి పక్కకు దోసేసి మళ్ళీ అవే పనులు చేస్తున్నారు. ఇప్పుడు జలప్రలయం కాదు, పంచభూతాలు ప్రళయంతో మిక్కటమైన యాండ్రంతో రాబోతున్నాయి. పెలమని ఈ ప్రపంచ ప్రకృతి ఒక్కసారి లయమే. మన లోపాలు ఉంటే సరి చేసేసుకో. వార్తలు పెడితే ఆ సంకేతాలు కనబడుతున్నాయి, బయటకు వచ్చి చూస్తే ఈదుల్లో కనబడుతున్నాయి. ఎక్కడికి పోయిన ఈ సంకేతాలు అన్నీ కనబడుతున్నాయి. దేనికి ప్రభువు ఈ గుర్తులంటే, నేను ద్వారము దగ్గరే సమీపమునే ఉన్నాను. వచ్చేస్తున్నాడు ప్రభు, నేడు రేపు వచ్చేస్తాడు. వచ్చినప్పుడు మారు మనసు పొందిన వారిని మేఘాల మీద ఎత్తుకొని తీసుకెళ్తాడు. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, ఎవరైతే బాప్టిజం లేరో, ఎవరికైతే రక్షణ లేదో, మీరందరూ రక్షణలోనికి రండి, బాప్టిజాలు తీసుకోండి. సమాజం చూస్తుంటే అర్థమైపోతుంది, లేఖనాలు పూర్తిగా చాలా వరకు నెరవేరిపోయాయి. ఆ ప్రకటన గ్రంథం పరిస్థితులు పూర్తిగా కనబడుతున్నాయి. దేవుణ్ణి ఎక్కిరించే గడియలు ప్రపంచం రెడీ అయిపోయింది. అదిగో ఆ ప్రకటన గ్రంథంలో చెప్పిన ఆ యుద్ధ సంకేతాలు మనకు వినబడుతున్నాయి. లేఖనాలు నీకు అర్థమైతే, బైబిల్ అర్థమైతే, ఈ వెలుగులో నుంచి ప్రపంచాన్ని చూడు. ప్రభు వస్తున్నాడు త్వరలో. ఇల్లు లేదు, వాకులు లేదు కాదు, ఇల్లున్నా వాకులున్నా రాకుల్లో ఆయన వస్తే ఏముండవు, ఇంక అన్నీ బూడిదైపోతాయి. చాలు ఇంక అడిగిన కాడికి, చాలు జరిగిన కాడికి. దేవా, ఒకవేళ నాకు ఇదే ఉన్నా దీంతో తృప్తిగా బతికేస్తానని చెప్పు. దేవా, నా రక్షణ జీవితాన్ని నాకు అభివృద్ధిపరచు. నీ వాక్యం అర్థం చేసుకునే నేత్రాలు, జ్ఞానం నాకు ఇవ్వు. నీ కొరకు నేను ఎలా బ్రతకాలో ఆ విలువను నాకు నేర్పించని అడుగు. చాలు ఇక అడిగిన కాడికి. ఇవేం అడగం మనం, ఏమడుగుతాం చెప్పండి? అది ప్రభు, ఇది ప్రభు అంటే అన్నీ ఇచ్చాడు.
నీకు ఆయనకి సమాధానం ఉండడం లేదని నీ కొరకు రక్తము కార్చి ప్రాణమిచ్చాడు. ఇంకేమి ఇవ్వాలి? ఇన్ని చేశాడు, ఇన్ని జరిగించే దేవుడు నీకు నాకు చరిత్రను స్పష్టంగా అర్థమయ్యేలా ఒక గ్రంథాన్ని రూట్ మ్యాప్ ఇచ్చినట్టు ఇచ్చాడు. ఈ రూట్ని చదువుకుంటూ జాగ్రత్తగా జీవిత ప్రయాణంలో కొనసాగంటే ఇది చదవట్లేదు, జిప్పేసి చెప్పండి తలకడెట్టుకోండి. కళ్ళు వచ్చేస్తున్నాయి అంట. ఎక్కడ తిరిగో కళ్ళు ఎందుకు వస్తున్నాయి అలా నీకు? కళ్ళు వచ్చేస్తున్నాయి అంట. కళ్ళు వచ్చేస్తున్నాయి జిప్పేసుకుని బైబిల్ తలకడ పెట్టుకుంటావా? కళలు రాకూడదంటే, మైండ్ ప్రశాంతంగా ఉండాలంటే జిప్పి తీసి ఆ బైబిల్ చదువు, అప్పుడు ప్రశాంతత వస్తుంది. చూస్తూ నాశనాన్ని దగ్గరికి తెచ్చుకుంటారు. బిడ్డ అయిన చనిపోతున్నారు. ఒకప్పుడు భార్యడి కాలం బతికేవారు, ఇప్పుడు భార్యడి కాలం ఏంటి? 9 సంవత్సరాల పిల్లోడికి గుండెపోటు వస్తుంది. అయిపోయింది. ఆరోగ్యాలు కూడా సహకరించట్లేదు. పోతే అనారోగ్య సమస్యతో పోయేలా ఉన్నాం, లేదా ఈ ప్రమాదాల ప్రకృతి వైపరీత్యంలో పడిపోయేలా ఉన్నాం, లేదా ఈ యుద్ధాలకు కొట్టుకుపోయేలా ఉన్నాం, అదిలే మనం తినేసేలా ఉన్నాయి, లేదా ఇవన్నిటి నుంచి తప్పించుకున్న నేడో రేపో రాకడ రాబోతుంది. మారు మనసు లేకపోతే దాని నుంచి నిన్నెవ్వడు తప్పించలేడు. కాలం మించిపోయింది ఏమీ లేదు. ఈ వాక్యం నీకు అర్థమైతే, పరిస్థితులు నీకు అర్థమైతే, ఈ వాక్యపు వెల్లో నీ జీవితాన్ని సమాజాన్ని చూడడం నీకు వస్తే ఈ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని ఎదుట మారు మనసు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. లేచి నిలబడదామా?